బాలకండం ధైర్యము, సహనం, తెలివితేటలు, నిజాయితీ వంటి వివిధ లక్షణాలతో సంపన్నుడైన పరిపూర్ణ మానవుడు రాముడు అని నారదుడు వర్ణించాడు. అతని భార్య కైకేయిని సంతోషపెట్టడానికి అతని తండ్రి దాశరథుడు తన్ని బహిష్కరించాడు. కాని తరువాత యుద్ధంలో రావణుడిని ఓడించి సీతను తిరిగి పొందాడు. తన రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత భక్తుడైన వాల్మీకి ఒక క్రౌంచ పక్షిని చంపడాన్ని చూశాడు. కరుణతో కదిలిన అతను ఆ చర్యను ఖండిస్తూ ఒక పద్యం శ్లోకం రచించాడు. తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై శ్లోకాన్ని ప్రశంసించి ఆ మీటర్లో మొత్తం రామాయణం ఇతిహాసాన్ని రచించమని వాల్మీకి నియమించాడు. వాల్మీకి అంగీకరించి రాముని జీవిత కథను వాల్మీకి ధ్యానంలో కూర్చుని రాముడి కథ తన ముందు విప్పుతున్న ఒక దర్శనాన్ని గమనించాడు. అప్పుడు అతను రాముని జీవితం యొక్క చరిత్రను నమోదు చేశాడు. ఇందులో అతని జననం, పరాక్రమం, దయ మరియు మంచి పనులు, అలాగే రావణుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు మరియు రావణి ఓటమి ఉన్నాయి. వాల్మీకి 14 శ్లోకాలతో రామాయణం రచించి 6 కందాలుగా విభజించాడు. అతను దానిని సంగీతం మరియు కవిత్వంలో ప్రశిష్యులు కుశ మరియు లవకు నేర్పించాడు. కోసల రాజ్యానికి రాజధాని అయిన అయోధ్య నగరం మను స్థాపించిన అభివృద్ధి చెందుతున్న మహానగరం. ఇది బయట యోజనల పొడవు, బద్దమైన రోడ్లు, దుకాణాలు, తోటలతో కూడిన అందమైన రాజు దశరథుడు అయోధ్యను పరిపాలించాడు. ఇది నీతి మంతులు మరియు సంతోషకరైన నివాసులతో నిండిన నగరం. ప్రజలు వేదాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు, త్యాగాలు చేశారు మరియు నిరాడంబరంగా జీవించారు. 4 సామాజిక వర్గాలు సామరస్యంగా ఉండేవి. బ్రాహ్మణులు నాయకత్వం వహించారు. ఈ నగరాన్ని దశరథుని తెలివైన నాయకత్వం పరిపాలకు దశరథ రాజుకు 8 మంది తెలివైన సలహాదారులు మరియు అనేక ఇతర సలహాదారులు ఉన్నారు. వారు రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించడంలో వారు అతజ్ఞాతులు నిరాడంబరం మరియు విధానంలో గూఢచారులను ఉపయోగించి మేధస్సును సేకరించి వారి పౌరులను రక్షించేవారు. వారి మార్గదర్శకత్వంలో రాజు జ్ఞానం, శాంతి మరియు శ్రేయస్సుతో పరిపాలించి వారసుడు లేని రాజు దశరథుడు కుమారులను పొందడానికి గుర్రపు బలి చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను తన బ్రాహ్మణులు మరియు మంత్రులతో సంప్రదిస్తాడు. వారు వేడుకని ఎలా కొనసాగించాలో సలహా ఇస్తారు. సరయూ నది ఉత్తర ఒడ్డున జరిగే త్యాగం కోసం సిద్ధం కావాలని రాజు తన అధికారులను ఆదేశిస్తాడు. అంగరాజైన రోమపాద తీవ్రమైన కరువును ఎదుర్కొని బ్రాహ్మణుల నుండి పరిష్కారం కోరుతూ ఒక పురాతన కథ గురించి రాజు సారథి రాజుకు దశరథునికి చెబుతాడు. బిభండక కుమారుడైన ఋషిశృంగను తీసుకువచ్చి తన కుమార్తె శాంతను యువ బ్రాహ్మణునికి వివాహం చేయమని వారు అతనికి సలహా ఇస్తారు. అతను రాజుకు ఒక కుమారుడిని పొందడానికి సహాయం చేస్తాడు. అయోధ్య రాజు శక్తివంతమైన బ్రాహ్మణ సన్యాసి అయిన ఋషిశృంగను తన ఆశ్రమం నుండి దూరం చేయడానికి వేశ్యలను పంపడం ద్వారా నగరానికి తీసుకురావాలని తన పూజారి మరియు సభికులను ఆదేశించాడు. ఈ ప్రణాళిక విజయవంతమైంది మరియు ఋషిశృంగను నగరానికి తీసుకువచ్చారు. అక్కడ అతను రాజు కుమార్తె శాంతను వివాహం చేసుకుని ఇంద్రుడి కోపం వల్ల సుమంత్ర సలహా మేరకు దశరథ రాజు ఋషిశృంగ మహర్షి సహాయంతో కుమారుడిని పొందాలని ప్రయత్నిస్తాడు. రాజు రోమపదను కలవడానికి ప్రయాణిస్తాడు. అక్కడ అతను ఋషిశృంగను మరియు అతని భార్య శాంతను కనుగొంటాడు. వారితో సమయం గడిపిన తరువాత దశరథ తన నగరంలో తనతో చేరమని వారిని ఆహ్వానిస్తాడు. అక్కడ వారికి గొప్ప గౌరవం మరియు ఉత్సవాలు. రాజు దశరథుడు తన వంశాన్ని శాశ్వతంగా కొనసాగించాలని కోరుతూ
గుర్రపు బలి అర్పించాలని నితానిచ్చుకుంటాడు. అతను వేడుకను నిర్వహించాలని కోర బ్రాహ్మణ ఋషిశృంగను నియమిస్తాడు మరియు ఏర్పాట్లు నిర్వహించాలని దోషలహితను వశిష్ఠుతో సహా బ్రాహ్మణులు అతనికి విజయం గురించి హామీ ఇస్తారు. మరేనవచాలను గుర్రపు త్యాగం ద్వారా సంతానం పొందాలనే ఉద్దేశంతో శక్తివంతమైన రాజు వశిష్ఠును సంప్రదించాడు. అతను త్యాగం చేయడానికి అంగీకరించాడు. ఈ వేడుకకు సిద్ధం కావాలి. రాజు వేలాది మందిని ఆదేశించాడు. ప్రతిదీ సిద్ధంగా ఉంచుకొని రాజు తన భార్యలతో కలిసి బలి మైదానానికి చేరుకున్నాడు. బ్రాహ్మణకు నాయక ఋషిశృంగుడు మరియు బ్రాహ్మణుల నేతృత్వంలో సరయూ నది ఉత్తర ఒడ్డున రాజు దశరథ యొక్క శక్తివంతమైన గుర్రపు బలి జరిగింది. ఈ వేడుక 3 రోజుల పాటు కొనసాగింది. వివిధ ఆచారాలు మరియు దేవతలకు నైవేద్యాలు అర్పించారు. రాజు తన పూజారులకు భూమి మంజూరు చేశాడు. వారు అతనిని సంతృప్తిపరచి ఆశీర్వదించాడు. ఒక వేడుక ద్వారా జైన దశరథుడు కుమారులను పొందడానికి సహాయం చేయమని బ్రహ్మను కోరతారు. కాని దేవతలు మరియు నన్ను అణచివేస్తున్న రాక్షసుడైన రావణుడి చంపడాన్ని విష్ణు 4 మానవ కుమారులుగా జన్మించాలని బ్రహ్మ నిర్ణయించుకుంటాడు. విష్ణు అంగీకరించి తనను తాను 4 భాగాలుగా విభజించుకొని రాజు దశరథుడిని తన తండ్రిగా ఎంచుకుంటాడు. మానవులు మినహా అన్ని జీవుల నుండి రోగనిరోధక శక్తిని పొందడానికి తపస్సు చేసిన రావణుడిని నాశనంకి విష్ణు మానవ రూపాన్ని స్వీకరిస్తాడు. విష్ణు రాజు దశరథుని తన తండ్రిగా ఎంచుకుంటాడు మరియు రాజు ఇచ్చిన దివ్య పాయసాన్ని పాల ఆధారిత మిఠాయి తాగిన తరువాత జన్మిస్తాడు. ఈ సంఘటన రాజు దశరథుని కుమారుడైన రాముడి పుట్టుకకు దారితీస్తుంది. 40 పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. బ్రహ్మ నేతృత్వంలోని దేవతలు విష్ణువుకు సహాయం చేయడానికి కోటి రూపాలతో శక్తివంతమైన జీవులను సృష్టించారు. ఇంద్రుడు, సూర్యుడు, బృహస్పతి మరియు ఇతర దేవతప కుమారులతో సహా ఈ జీవులు నమ్మశక్యం కాని బలం మరియు సామర్థ్యాలతో జన్మించారు. వారు కోతుల మందలకు నాయకులలో పర్వతాలు. దశరథ రాజు తన గుర్రపు బలిని పూర్తి చేసి దైవిక లక్షణాలతో జన్మించిన తన కుమారులు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులో ప్రారంభిస్తాడు. రాజు వారి జనన నామకరణ వేడుకలను జరుపుకుంటాడు. తరువాత సన్యాసి విశ్వామిత్రుడి అయోధ్య సందర్శనకు ఆహ్వానిస్తాడు. ఇది రాజ్యానికి గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. ఒక శక్తివంతమైన సన్యాసి అయిన విశ్వామిత్రుడు మారీచ మరియు సువిహు అనే 2 రాక్షసోదరుల నుండి తన బలిని కాపాడటానికి తన కుమారుడైన రాముడిని పంపమని రాజు దశరథుని అభ్యర్థిస్తాడు. రాముడు రాక్షసులను ఓడించి గొప్ప గౌరవాన్ని పొందుతాడని విశ్వామిత్ర వాగ్దానం చేస్తాడు. తన సొంత యోగ్యత మరియు కీర్తి కోసం తన అభ్యర్థనను మంజూరు చేయమని రాజు దశరథుడు తన యవ్వనం మరియు అనుభవం కారణంగా రావణుడి నేతృత్వంలోని రాక్షసులతో పోరాడటానికి తన 10 ఏళ్ల కుమారుడైన రాముడిని అనుమతించడానికి వెనుకాడతాడు. రాముడిని విడిచిపెట్టమని విశ్వామిత్ర మహర్షి అతని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కాని తాను రావణుడిని ఎదుర్కోలేనని చెప్పి దశరథుడు నిరాకరిస్తాడు. రాముడు వెళ్ళిపోవాలని కోరినప్పుడు కికాకా కుమారుడికి కోపం వస్తుంది. అతని వాగ్దానంలో అబద్ధం అని పిలుస్తాడు. రాముడి సద్గుణాలు మరియు సామర్థ్యాలను ఉదహిస్తూ జ్ఞానవంతుడైన వశిష్ఠుడు జోక్యం చేసుకుంటాడు. తన మాటను త్యజించవద్దని రాజును కోరుతున్నాడు. రాక్షసుల నుండి తనను తాను రక్షించుకోగల సామర్థ్యం రాముడికి ఉంది. దశరథ రాముడిని వశిష్ఠుడికి అప్పగిస్తాడు. అతను వాలా మరియు అతివాలా సేకరణల నుండి
మంత్రాలు మరియు విజ్ఞాన శాస్త్రాలను బోధిస్తాడు. ఈ బోధనలు రామునికి వివిధ రంగాలలో అజేయత మరియు సాటిలేని సామర్థ్యాలను అందిస్తాయి. రాముడు లక్ష్మణుడు గొప్ప సంపద కలిగిన సన్యాసి అయిన విక్రమమిత్రను కలుసుకున్నారు. అతను వారికి శివుడికి చెందిన పవిత్ర ఆశ్రమానికి మార్గనిర్దేశం చేశాడు. ఆశ్రమంలో వేలాది సంవత్సరాలు అనుభవించి తమ్మచి చెందిన తవిశ్రుతారు. ఆశ్రమాన్ని సందర్శించిన తరువాత రాముడు అతని సోదరుడు అక్కడ రాత్రి గడిపారు. సన్యాసుల ఆతిథ్యాన్ని ఆస్వాదించారు. విక్రమిత్ర మరియు ఇతర సన్యాసులతో కలిసి రాముడు సరియు నదిలోకి ప్రవహించే మానస కొలను దాటి వెళతాడు. అప్పుడు వారు భయంకరైన జంతువులు మరియు పక్షులతో నిండిన భయంకరమైన అడవిని ఛేదించి రాముడు చంపవలి ఒకప్పుడు 2 సంపన్న ప్రావిన్సులుగా ఉండేదని, కాని ఇప్పుడు దుష్ట యక్షిని తారక చేత పాలించబడుతుందని విక్రమమిత్ర వివరమిచ్చాడు. బ్రహ్మ అపారమైన శక్తి ఇచ్చి తరువాత దుర్మార్గుడిగా మారడానికి శపించబడిన తారక అనే స్త్రీ యక్షుడి బలాన్ని రామ ప్రశ్నిస్తాడు. బ్రాహ్మణులు మరియు ఆవుల సంక్షేమం కోసం ఆమెను చంపమని విక్రమిత్ర రాముడిని ఆదేశిస్తాడు. గతంలో ఇతర పాలకులు దుష్ట మహిళలను చంపిన ఉదాహరణను ఉదహరిస్తూ సక్రమంధారాను నాశనం చేయడం వంటిది. తన స్త్రీత్వంతో రక్షించబడిన రాక్షసుడైన తారకను చంపాలని నిశ్చయించుకున్న రాముడు అతన్ని మరియు అతని సోదరుడు లక్ష్మణును నాశనం చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలను ప్రతిఘటిస్తాడు. తారక భ్రమలకు లొంగిపోయిన తరువాత రాముడు ఆమెను బాణాలతో చంపుతాడు. సంతోషించిన దేవతలు రాముడికి మార్గనిర్దేశం చేసినందుకు విక్రమమిత్రకు బహుమతి ఇస్తారు మరియు 3 శక్తివంతమైన సన్యాసి అయిన విక్రమమిత్రుడు రాఘవకు డిస్కస్ చక్రాలు, గదులు, బాణాలతో సహా వివిధ ఖగోళ ఆయుధాలను ప్రదానం చేస్తాడు. తద్వారా అతను యుద్ధంలో అజేయంగా ఉంటాడు. అప్పుడు విక్రమమిత్ర మంత్రాలను మటిస్తాడు. ఆయుధాలు రాముడి ముందు కనిపిస్తాయి. ఆయుధాలు తమ కొత్త యజమానితో సంతోషించి అతని కోరికలను నెరవేర్చడానికి ప్రతిజ్ఞ ఇక్కడ నల్సిసై పదాలలో సంక్షిప్త సారాంశం ఉంది. కకుత్స్థ రాముడు విశ్వామిత్రుని నుండి శక్తివంతమైన ఆయుధాలను అందుకుని వారి మంత్రాలు నేర్చుకుంటాడు. ఆయుధాలు మానవ రూపాలతో వ్యక్తమవుతాయి మరియు రామునికి సహాయం చేస్తాని వాగ్దానం చేస్తాయి. అప్పుడు అతను సమీపంలోని అడవి గురించి, దాని అందం మరియు నివాసుల గురించి ఆసక్తిగా అడుగుతాడు. రాక్షసులు విశ్వామిత్ర నిజనంగి శపథాలలో వచ్చిన సారాంశం ఇక్కడ ఉంది. శతాబ్దాలుగా నివసించిన సిద్ధగ్రహంలో విష్ణువు తపస్సు గురించి విక్రమిత్ర రామునికి చెబుతాడు. దేవతలు అతన్ని మరుగుజ్జు రూపాన్ని స్వీకరించి భూమిలో వాలి భాగాన్ని తీసుకోవాలని కోరారు. ఇది అతను ఖగోళాలకు సహాయం చేయడానికి చేశాడు. విక్రమిత్ర అప్పుడు రాముడిని, లక్ష్మణుని లక్ష్మణుడు 6 రాత్రులు ఆశ్రమాన్ని కాపాడి సన్యాసి విక్రమిత్రను రాక్షసుల నుండి రక్షించారు. రాక్షసులు మారీచ, సువహు దాడి చేసినప్పుడు రాముడు వారిని ఓడించడానికి శక్తివంతమైన మాయాబాణాలను ఉపయోగిస్తాడు. త్యాగాన్ని కాపాడతాడు. విక్రమిత్రతో సహా సాధువుల నుండి ప్రశంసలు పొందుతాడు. రాముడు లక్ష్మణుడు మిథిలలో ఒక యజ్ఞానికి హాజరు కావాలని ఆహ్వానించే సాధువు విక్రమమిత్రను కలుస్తారు. వారు విక్రమమిత్ర మరియు ఇతర ఋషులతో బయలుదేరుతారు. తరువాత భక్తులు వస్తారు. దారిలో రాముడు విక్రమమిత్రను వారు ప్రయాణిస్తున్న ప్రాంతం గురించి అడుగుతాడు. ఇంతలో గాలి దేవత అయిన గాలిని వివాహం చేసుకోవడానికి నిరాకరించి ఒక రాజు కుమార్తెల గురించి ఒక కథ రాజు కుకనాభ కుమార్తెలతో గాలి నీచంగా వ్యవహరిస్తుంది. కాని వారి తండ్రి అతన్ని క్షమిస్తాడు. అప్పుడు రాజు తన కుమార్తెలను బ్రహ్మదత్త అనే పవిత్ర సన్యాసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తన బ్రహ్మం
తపస్సు ద్వారా నీతిమంతుడైన కుమారుడిని పొందాడు. బ్రహ్మదత్త 100 కుమార్తెలను వివాహం చేసుకుని వారి వక్రతను నయం చేసి వారి అందాన్ని ఒక శక్తివంతమైన సన్యాసి అయిన విక్రమిత్ర కుక నుండి పుట్టిగది నుండి వచ్చిన తన వంశం గురించి రామునికి చెబుతాడు. అతను నదిగా మారిన తన సోదరి కౌశిగణశక్కునికి బత్తావించి తన త్యాగాన్ని పూర్తి చేయడానికి సిద్ధక్రమానికి ఎందుకు వచ్చాడో వివరిస్తాడు. విక్రమమిత్ర గంగ యొక్క మూలం గురించి రామునికి చెబుతాడు. పర్వతాల రాజైన హిమావత్కు 2 కుమార్తెలు ఉన్నారు. గంగా మరియు ఉమా దేవతలు తమ పనికి సహాయం చేయమని గంగ కోసం హిమావత్ను అడిగారు. అందువల్ల అతను ఆమెకు ఇచ్చాడు. ఉమా తపస్సును తన సంపదగా స్వీకరించి హిమావత్ ద్వారా రుద్రకు ఇవ్వబడింది. విక్రమిత్ర రాముడు మరియు లక్ష్మణులకు మహాదేవుడు మరియు ఉమ కథను వివరించాడు. మహాదేవుని ప్రాణాంతక ద్రవం ఒక పర్వతాన్ని, ఎండకాయల అడవి మరియు కార్తికేయను సృష్టించింది. కాని అతని భార్యకు దార్యకు దోహ సంతానం కలగలేదు. దేవతలు అతన్ని ఉమతో తపస్సు చేయమని అడిగారు మరియు వారికే ఇంద్రుడు, అగ్ని నేతృత్వంలోని దేవతలు తమ కుమారులు లేని సమస్యకు పరిష్కారం కోసం బ్రహ్మను ఆశ్రయించారు. అగ్ని శక్తి ద్వారా గంగ సత్వతి జన్మిస్తుందని, పిండం దైవిక శక్తితో జన్మించిందని, తద్వారా భూమిపై లోహాలు ఏర్పడతాయని వారికి చెప్పబడింది. శిశువు కార్తికేయ, స్కంద అని కూడా పిలుస్తారు. అయోధ్య రాజు సాగర తపస్సు చేశాడు మరియు అతనికి భృగు మహర్షి ఒక వరం ఇచ్చాడు. అతనికి అద్భుతమైన సంతానం మరియు కీర్తి ఉంటుంది. ఒక భార్య తన వంశాన్ని శాశ్వతం చేయడానికి ఒకే కుమారుడిని కలిగి ఉంటుంది మరియు మరొకటి అసఫా మంది కుమారులకు జన్మందిస్తుంది. అయితే సాగర పెద్ద కుమారుడు అసమంజ ప్రవర్తన దుష్టంగా మారింది. రాముడు తన పూర్వీకుడు సాగర త్యాగం గురించి విక్రమిత్ర మహర్షిని అడుగుతాడు. ఈ ప్రక్రియలో దొంగిలించబడిన బలిగుర్రాన్ని కనుగొనడానికి దేవతలు, అసురులు మరియు ఇతర జీవులకు భంగం కలిగించడానికి సాగర 60,000 మంది కుమారులు, పర్వతాలు మరియు మహాసముద్రాలతో సహా మొత్తం భూమిని తవ్వారని విక్రమిత్ర రామునికి చెబుతాడు. వాసుదేవ కపిల రూపంలో భూమిని నిలబెట్టుకుంటాడని పెద్ద సర్ ఖగోళ దేవతలకు తెలియజేస్తాడు. దొంగిలించబడిన గుర్రాన్ని కనుగొనడానికి సాగర కుమారులు భూమిని తవ్వుతారు. కాని బదులుగా భూమిని పట్టుకున్న 4 శక్తివంతమైన ఏనుగులని అతని గుర్రాన్ని కనుగొంటారు మరియు అతని కోపంతో బూడిద అవుతారు. తన పినతండ్రులు బలిగుర్రం అదృశ్యం గురించి దర్యాప్తు చేయడానికి సాగర్ రాజు తన మనవడు అంకుమత్ను పంపుతాడు. మార్గంలో అంకుమత్ వివిధ జీవులను ఎదుర్కొంటాడు. అందులో ఒక ఏనుగు కూడా ఉంది. అది తన పినతండ్రులను కపిను గొప్ప మంచి కోసం తినేశాడని అతనికి తెలియజేస్తుంది. అంకుమత్ పక్షి ప్రభువు సుపర్ణ మార్గదర్శకత్వంతో గుర్రాన్ని తిరిగి పొంది దిలీప్ రాజు కుమారుడు భాగీరథుడు గంగా నదిని స్వర్గం నుండి కిందకు దించడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మ తన కోరికను నెరవేర్చడానికి అంగీకరించి గంగను తన తలపై పట్టుకోవాలని శివుడికి ఆదేశించాడు. సంవత్సరాల తరువాత శివుడు గంగను విడుదల చేసి భూమిపైకి ప్రవహించి సాగర 50 మంది కుమారుల బూడిదను కడిగి స్వర్గం కోసం గంగా జలాలతో సముద్రం వద్దకు వచ్చిన భాగీరథరాజు తన పూర్వీకుల కుమారుల బూడిదను కడిగిన తరువాత వారు స్వర్గానికి అప్పగించబడ్డారని బ్రహ్మ అతనికి తెలియజేస్తాడు. భాగీరథ నైవేద్యం సమర్పించి తనను తాను శుద్ధి చేసుకుంటాడు. ఆపై సంపన్నంగా పరిపాలించడానికి మరియు తన రాజ్యానికి శాంతిని తీసుకురావడానికి
గంగా సముద్రంలోకి దిగడం గురించి విక్రమిత్ర కథను చూసి రాముడు, లక్ష్మణుడు ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు ఉదయం వారు విక్రమిత్రతో కలిసి నది దాటి వికల నగరంలోకి ప్రవేశిస్తారు. రాముడు దాని రాజవంశం గురించి అడుగుతాడు మరియు విక్రమిత్ర సముద్రాన్ని చిలకరించే దేవతలు అమృతాన్ని మరియు వరుణి దేవత అమృతంతో సహా వివిధ జీవులను ఎలా సృష్టించారో, తన కుమారుల మరణానికి దుఃఖిస్తున్న దితి సక్రాను చంపగల కొడుకు కోసం కశ్యపను కోరింది. కశ్యప అంగీకరించి తన గర్భాన్ని ఫలదీకరణం చేయడానికి తన అరచేతితో దితి శరీరాన్ని రుద్దుకున్నాడు. ఆమె తపస్సు చేస్తున్నప్పుడు సక్ర ఆమెకు సేవ చేశాడు. తన వ్యక్తిని రుద్దుతూ అలసటను తొలగించాడు. అయితే 1000 సంవత్సరాల కాలం పూర్తి కావడానికి 10 పిండాన్ని 7 భాగాలుగా విడగొట్టడాని కారణాన తన పొరపాటుకు బాధపడిన దితి వారిని మారుతులకు సంరక్షకులుగా అనుమతించమని ఇంద్రుడిని వేడుకుంటుంది. ఇంద్రుడు అంగీకరిస్తాడు. దితి కుమారులు వివిధ ప్రాంతాలలో శక్తివంతమైన జీవులుగా మారతారు. ఆ గ్రంథం వికాల నగరంలో రాముడు, విక్రమిత్ర మధ్య జరిగిన సంభాషణకు వెళుతుంది. దశరథ కుమారులు విక్రమిత్రను కలుసుకొని అతిథులుగా స్వాగతించబడతారు. ఇంద్రుడి మోసపూరిత రూపంతో అన్యాయం చేయబడిన గౌతమ యాజమాన్యంలోని మిథిలలోని ఒక పురాతన ఆశ్రమం గురించి సన్యాసి వారికి చెబుతాడు. ఇంద్రుడు తన వృషణాన్ని కోల్పోతానని గౌతమ శపిస్తాడు మరియు రాముడు వచ్చే వరకు 1000 సంవత్సరాలు ఆశ్రమంలో నివసించాలని అహల్యను శపిస్తాడు. గౌతముడి శాపంతో 1000 కళ్ల దేవత అయిన సక్ర తన వృషణాన్ని తొలగించాడు. ఖగోళాలు దానిని ఒక రామ్ యొక్క వృషణంతో కలపడం ద్వారా దానిని పునరుద్ధరించాయి. దానిని వారు ఇంద్రునికి సమర్పించారు. రాముడు, లక్ష్మణులు జనక త్యాగం కోసం బలి స్థలానికి చేరుకుంటారు. సన్యాసి విక్రమిత్ర వారిని స్వాగతించి వారి నివాసానికి ఏర్పాట్లు చేస్తాడు. జనకుడు విక్రమిత్రను పలకరించి వీరోచితంగా అమరత్వాన్ని పోలిన రాముడు, లక్ష్మణుల గురించి అడుగుతాడు. విక్రమిత్ర జనకుడికి మిథిలలో రాముడు, లక్ష్మణుల సాహసాల గురించి చెబుతాడు. గౌతముడి పెద్ద కుమారుడు సతనంద రాముని నీకిని చూసి ఆశ్చర్యపోతాడు. శక్తివంతంల సన్యాసి అయిన విక్రమిత్ర రాముడి ప్రసన్యాసి అయిన విక్రమిత్ర రాముడిని అతని కుటుంబం స్వాగతించిందని, శక్తివంతమైన రాజు సన్యాసి అయిన తన పూర్వీకుడు కౌశిక కథను వినడానికి ఆహ్వానిస్తాడు. శక్తివంతమైన రాజు మరియు సన్యాసి అయిన విక్రమిత్ర వశిష్ఠుని ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అక్కడ అతనికి ఆప్యాయంగా స్వాగతం పలుకుతారు మరియు ఆహారం మరియు ఆతిథ్యంతో వినోదం అందిస్తారు. ఇద్దరూ సంభాషణలో పాల్గొంటారు. ఒకరికొకరు శ్రేయస్సు గురించి ప్రశ్నలు మార్పిడి చేసుకుంటారు. విక్రమిత్ర వశిష్ఠుని ఆతిథ్యాన్ని అంగీకరిస్తాడు మరియు రాజా అతిథి మరియు అతని విశ్వామిత్రుడు వశిష్ఠుని సేవకుడు సావలను 1,00,000 గుర్రాలకు చెల్లింపుగా అభ్యర్థిస్తాడు. వశిష్ఠుడు నిరాకరిస్తాడు. తన శ్రేయస్సు మరియు రోజువారీ ఆచారాలకు సావల చాలా అవసరమని విడిపోలేడని పేర్కొంటాడు. దీనికి బదులుగా విక్రమిత్ర వివిధ బహుమతులను అందిస్తాడు. కాని వశిష్ఠుడు తన తిరస్కరణలో స్థిరంగా ఉండి అన్ని భౌతిక సంపద కంటే సావలను విలువైన శక్తివంతమైన రాజు అయిన విక్రమిత్ర సన్యాసి వశిష్ఠుడికి అంకితభావం గల సేవకుడైన సావలను తీసుకువెళుతున్నాడు. అయితే ఆమె వశిష్ఠుడిని విడిచిపెట్టిందని అనుమానించి అతని వద్దకు తిరిగి వెళ్ళాడు. విశ్వామిత్రుడి శక్తికి వ్యతిరేకంగా తనను రక్షించలేనని వశిష్ఠ వివరించాడు. కాని సావల బ్రాహ్మణుల ఉన్నతమైన శక్తి గురించి ప్రగల్భాలు పలికి రాజును ఓడి విశ్వామిత్ర సైన్యం వశిష్ఠ శక్తులచే నాశనం చేయబడింది. అప్పుడు విశ్వామిత్రుడు వృషధ్వజ అని దేవుడి నుండి విలువిద్య నైపుణ్యాలను పొందడానికి
తపస్సు చేశాడు. కొత్తగా కనుగొన్న సామర్థ్యంతో విశ్వామిత్రుడు వశిష్ఠ ఆశ్రమంపై ఘోరమైన ఆయుధాలతో దాడి చేశాడు. కాని వశిష్ఠ కోపంతో యముడి గదను పోలి ఉండే కర్రను శక్తివంతమైన క్షత్రియైన విక్రమమిత్ర వశిష్ఠుడిపై వివిధ దైవిక ఆయుధాలతో దాడి చేస్తాడు. కాని అతని బ్రహ్మ కరచేత అడ్డగించబడతాడు. కోపంతో విక్రమమిత్ర శక్తివంతమైన బ్రహ్మ ఆయుధాన్ని విడుదల చేస్తాడు. కాని వశిష్ఠుడు మళ్లీ విజయం సాధిస్తాడు. చివరికి విక్రమమిత్ర ఓటమిని అంగీకరించే బ్రాహ్మణుడు సంపాదించడానికి ప్రతిజ్ఞ. ఇక్కడ 4 పదాలలో సంక్షిప్త సారాంశం ఉంది. విశ్వామిత్రుడు వశిష్ఠుడిని శత్రువుగా చేసిన తరువాత 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశాడు. అతను బ్రహ్మ చేత రాజర్షిగా గుర్తించబడ్డాడు మరియు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అయితే విక్రమిత్ర తన తపస్సుకు నిజమైన విలువ లేదని భావించి మళ్లీ తపస్సులో నిమగ్నమయ్యాడు. రాజు త్రిజాంకు యొక్క 100 మంది కుమారులు అతనిని శపించి వారి తండ్రి మరియు వారి పట్ల అతను చేసిన అగౌరవం కారణంగా అతను చండాల బహిష్కరించబడ్డాడు అవుతాడని చెప్పాడు. రాజు చండాల హుడ్లోకి పడి రాజు యొక్క ఉద్దేశాల పట్ల సానుభూతి గల కాని సందేహాస్పదంగా ఉన్న సన్యాసి విక్రమిత్ర నుండి సహాయం కోసం విక్రమమిత్ర కుమారులు శిష్యులు రాముడి కోసం బలి అర్పించడానికి బ్రాహ్మణులను సమీకరిస్తారు. కాని రాముడి చండాల హోదా కారణంగా వశిష్ఠ కుమారులు నిరాకరిస్తారు. కోపంతో ఉన్న విక్రమిత్ర వారిని బహిష్కరించి 7 మంది ప్రాణాలతో బాధపడుతూ జన్మించమని శపిస్తాడు. అయితే మహోదయ నిషాదహుద్ తపస్వి జీవితం అనుభవించి క్రూరంగా శక్తివంతమైన సన్యాసి అయిన విక్రమిత్ర తన సొంత తపస్సు ద్వారా శారీరకంగా త్రిశంకు అనే రాజును స్వర్గానికి తీసుకువెళతానని ప్రతిజ్ఞ చేస్తాడు. సాధువులు వెళ్ళిపోయిన తరువాత విక్రమిత్ర యొక్క బృందం అడి నుండి బయలుదేరుతుంది. ఇంద్రుడు దొంగిలించిన బలి మృగం కోసం రాజైన అంబరీషుడు వెతుకుతూ తన కుమారులలో ఒకరిని ప్రత్యామ్నాయంగా విక్రయించినందుకు రిచికకు గొప్ప బహుమతులు ఇస్తాడు. మొదట్లో నిరాకరించినప్పుడు రిచిక యొక్క చిన్న కుమారుడు సునకను విక్రయించరు. కాని ప్రముఖ రాజు అయిన సునాసెఫా తన కుటుంబం విడిచిపెట్టిన తరువాత తన మేనమామ విక్రమమిత్ర నుండి రక్షణ కోరుతాడు. విక్రమమిత్ర సహాయంతో మరియు అగ్ని సహాయంతో ఎలా త్యాగం చేయాలో సునాసెఫాకు సూచిస్తాడు. ఫలితంగా అతను సుదీర్ఘ జీవితాన్ని పొందుతాడు మరియు రాజు ఆ ఆచారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు. ఒక శక్తివంతమైన సన్యాసి అయిన విక్రమిత్ర మేనక ఒక అప్సర చేత పరధ్యానంలో పడతాడు. మైనాక ఒక అప్సర చేత పరధ్యానంలో పడతాడు మరియు అతని తపస్సు 5 సంవత్సరాలు ఆటంకం కలిగిస్తుంది. అప్పుడు అతను మరో 1000 సంవత్సరాలు తన తపస్సును కొనసాగించిన తరువాత ఖగోళాలు అతనికి మహర్షి అనే బిరుదును ప్రదానం చేస్తాయి. ఇంద్రుడు సన్యాసి విక్రమమిత్రను మోహింపజేయడానికి రాంభాను పంపుతాడు. కాని అతను కోపంతో ఈ 70 సంవత్సరాలు ఒక రాయిగా ఉండమని ఆమె శపించినప్పుడు ఆమె ప్రయత్నం విఫలపసని 70,000 సంవత్సరంలో ఒక రాయిగా ఉండమని తన శ్వాసను నిలిపివేసి తపస్సు ద్వారా బ్రాహ్మణుడిని పొందే వరకు ఆహారానికి దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. శక్తివంతమైన సన్యాసి అయిన విక్రమిత్ర 15,000 సంవత్సరాల పాటు తూర్పు దిశలో తపస్సు చేస్తాడు. నిశ్శబ్దంగా మరియు నిశ్చలంగా పుట్టాడు. దేవతలు అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కాని అతను స్థిరంగా ఉంటాడు. చివరికి దేవతలు బ్రాహ్మణత్వం మరియు దీర్ఘాయువు కోసం అతని కోరికను మంజూరు చేస్తారు. మరియు విక్రమిత్ర మిథిలా రాజు జనకుడు సందర్శించే ఋషి విక్రమమిత్ర
రాఘవ రామలకు స్వాగతం పలుకుతున్నాడు. తన కుమార్తె సీతను వివాహం చేసుకోవడానికి రాముడి అర్హతను పరీక్షిస్తున్నానని దైవిక విల్లును కట్టగల ఎవరికైనా బహుమతిగా ఆమెను అందిస్తున్నట్లు జనకుడు వివరించాడు. చాలామంది రాజులు దానిని వంచడంలో విఫలమయ్యారు, కాని రాముడు విజయం సాధిస్తాడని జనకుడు ఆశిస్తున్నాడు. తైసరి 80 పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాజు జనక రామునికి దైవిక విల్లు అందిస్తాడు. దానిని తీగలగలే ఎవరికైనా సవాలు చేస్తాడు. రాముడు సులభంగా విల్లును పట్టుకుని తీగను సరిచేసి 2 ముక్కలుగా తీసి భూమిని కదిలించే పెద్ద శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఆకట్టుకున్న జనకుడు వాగ్దానం చేసినట్లుగా తన కుమార్తె సీతను మిథిలా నుండి రాయబారులు అయోధ్యకు చేరుకుని రాముడి పరాక్రమాన్ని చూసిన తరువాత తన కుమార్తె సీతను రామునికి ప్రసాదించాలనే జనక కోరిక గురించి రాజు దశరథునికి తెలియజేస్తారు. జనకతో పొత్తు కుదుర్చుకునే అవకాశాన్ని చూసి రాజు సంతోషించి మరుసటి రోజు మిథిలకు ప్రతినిధి బృందాన్ని రాజు దశరథ వీదేహకు చేరుకుంటాడు. అక్కడ రాజు జనక అతనికి గౌరవాలతో స్వాగతం పలుకుతున్నాడు. మరుసటి రోజు తన కుమార్తెలతో బలి అర్పించి పవిత్ర పురుషులతో కలిసి వివాహం చేసుకోవడానికి జనక దశరథను ఆహ్వానిస్తాడు. దశరథ అంగీకరిస్తాడు. ఆ రాత్రి ఇద్దరు రాజులు సంతోషంతో కలిసి గడుపుతారు. జనకుడు శాంకస్యలో ఉన్న తన సోదరుడు కుశాధ్వజుకు బలి కోసం రావాలని కోరాడు. కుశాధ్వజ వచ్చి ఆ వేడుకకు అయోధ్య రాజు ఇక్ష్వాకుని తీసుకురావాలని జనకుడిని అభ్యర్థిస్తాడు. వశిష్ఠ ఇక్ష్వాకు వంశం యొక్క వంశపారంపర్యాన్ని వివరిస్తూ దానిని మను మరియు బ్రహ్మకు తిరిగి వెలికితీస్తాడు. దీని ఉద్దేశ్యం దాశరథ కుమారులైన నిమి నుండి తన వరకు ఎక్కడి తరాల రాజులను వెలికితీస్తూ జనకుడు వశిష్ఠుడికి తన రాజవంశాన్ని వివరిస్తాడు. తర్వాత అతను తన 2 కుమార్తెలు సీత, ఊర్మిళలను రాముడు, లక్ష్మణకు భార్యలుగా ఇస్తాడు. ఫల్గుణుడు అధిరోహణ చేసిన 3వ రోజున వాగ్దానం చేస్తాడు. రాముడి సోదరులు భరత, శత్రుఘ్నులను వివాహం చేసుకోమని విక్రమిత్ర, వశిష్ఠులు జనకను తన కుమార్తెలను కోరతారు. అటువంటి శక్తివంతమైన ఋషులు తన కుటుంబంతో పొత్తు పెట్టుకోవాలని కోరుకోవడం ఒక ఆశీర్వాదంగా భావించి జనక అంగీకరిస్తాడు. వివాహం ప్రణాళిక చేయబడుతుంది. రాజులు ఆచారాలను నిర్వహించి తమ కుమారులకు అదృష్టాన్ని నిర్ధారించడం. రాముడితో సహా దశరథ రాజు కుమారులు జనకరాజు కుమార్తెలతో వివాహ వేడుక కోసం మిథిలకు చేరుకుంటారు. వశిష్ఠుడు వివాహ వేడుకలను నిర్వహిస్తాడు. రాజు అనుమతి పొందిన తరువాత సీతను తన భాగస్వామిగా రామునికి అప్పగిస్తాడు. ఇతర సోదరులు కూడా జనక నుండి తమ వధువులను 9 జంటలు శాసనం ప్రకారం వివాహం చేసుకుంటారు. రాజు దశరథుడు మిథిల ప్రభువు వైదేహితో కలిసి తన రాజధానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. వారి మార్గంలో వారు సాధువులు మరియు పరిచారకులతో కలుస్తారు. అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీస్తుంది, గందరగోళాన్ని కలిగిస్తుంది. జమదగ్ని యొక్క శక్తివంతమైన కుమారుడు పరశురాముడు రాముడిని సవాలు చేయడానికి మరియు అతని బలాన్ని పరీక్షించడానికి దశరథ రాజు ఆస్థానానికి వస్తాడు. అతను రామునికి అపారమైన శక్తి యొక్క విల్లును అందిస్తాడు. భార్గవ అవమానాలకు ఆగ్రహించిన రాముడు భృగువిల్లును ఎత్తుకొని శత్రు పట్టణాలను జయించగల బాణాన్ని విసురుతాడు. రాముడి ఘనతను చూడటానికి ఖగోళాలు మరియు సాధువులు గుమిగూడారు. అయితే భార్గవ తన శక్తిని పారవేయడం వల్ల శూన్యతకు గురవుతాడు. అతను ఓటమిని అంగీకరించి మహేంద్ర పర్వతం వైపు బయలుదేరాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత
రాజు దశరథుడు తన సైన్యంతో అయోధ్యకు తిరిగి వస్తాడు మరియు పౌరులు అతన్ని స్వాగతించారు. రాముడు దూరంగా ఉన్నప్పుడు రాజప్రతినిధిగా నియమించబడిన తన కుమారుడైన రాముడి అసాధారణమైన లక్షణాల గురించి గర్వంగా భావించే దశరథ రాజు అతన్ని వారసుడిగా స్థాపించాలని కోరుకుంటాడు. అతను రాముని గౌరవం ఇవ్వడానికి ప్రభువులను మరియు ప్రధాన మంత్రులను సమీకరిస్తాడు. ఇది అతని దుఃఖాన్ని తొలగించి ప్రజలకు శ్రేయస్సును తెస్తుందని ఆశిస్తాడు. రాజు రాముడి సద్గుణాలను ప్రశంసిస్తూ అతన్ని దేవతలు మరియు గొప్ప వీరులతో సాల్కేసి పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాజు దశరథుడు పదవిరమణ చేయాలనే తన కోరికను ప్రకటించి రాముడిని ప్రత్యక్ష వారసుడిగా స్థాపించాడు. యువరాజులు మరియు సభికులు రాముడి సద్గుణాలను ప్రశంసిస్తూ అతని బలాలు, జ్ఞానం మరియు ధైర్యాన్ని జాబితా చేశారు. తన కుమారుడు రాముని ప్రత్యక్ష వారసుడిగా స్థాపించడాన్ని చూడటానికి వచ్చిన బ్రాహ్మణుల ప్రతిని బృందాన్ని రాజు దశరథుడు స్వాగతించారు. ఈ వేడుకకు సన్నాహాలు చేయమని రాజు ఆదేశిస్తాడు. ఇందులో లక్షలాది మంది బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడం, వివిధ బహుమతులు, అలంకరణలు సిద్ధం చేయడం వంటి. అప్పుడు రాముడి తన తండ్రి ముందు తీసుకువస్తారు. అతని సల్కౌతిది పదాల సంక్షిప్త సారాంశం ఇక్కడ ఉంది. తన రాబోయే మరణం మరియు అపశగనైన కలల కారణంగా రాముడి వారసుడిగా స్థాపించాలని దశరథ రాజు నిర్ణయించుకుంటాడు. ఆ రాత్రి సీతతో ఉపవాసం ఉండి మరుసటి రోజు పుష్య సంయోగం సమయంలో ప్రతిష్ఠించమని రాముడికి ఆదేశిస్తాడు. రాముని తల్లి కౌకల్య ఈ వార్త విని చాలా రాజైన దశరథుడు రాముడిని వారసుడిగా నియమించడానికి సిద్ధం చేయమని వశిష్ఠుడిని పిలుస్తాడు. వశిష్ఠుడు రాముని నివాసాన్ని సిద్ధపరుస్తాడు మరియు సీతతో ఉపవాసం చేస్తాడు. ఇంతలో అయోధ్య రాముని స్థాపనకు సిద్ధమవుతుంది. వీధులు అలంకరించబడి సంఘటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న జనసమూహం వశిష్ఠుడిని కలిసిన తరువాత రాజు తనకి రాముడు మరియు అతని భార్య సీతానారాయణునికి దహనం, ధ్యానం వంటి సాయంత్రం ఆచారాలను నిర్వహిస్తారు. వారసుడిగా రాముడి స్థాపన కోసం అలంకరించబడిన నగరంతో పౌరు సీతతో ఆయన ఉపవాసం పట్ల సంతోషిస్తారు మరియు వేడుక కోసం వేచి ఉంటారు. ఒక పని మనిషి అయిన మంథార రాముని తల్లిగా తన అదృష్టం గురించి కైకేయికి చెబుతుంది. అతని రాజు దశరథుడు వారసుడిగా స్థాపించబోతున్నాడు. మంథార మాటలు కైకేయికి కోపం మరియు దుఃఖాన్ని రేకెత్తిస్తాయి. తద్వారా తన సొంత కుమారుడు భరతుడు రాజ్యంలో తన సరైన స్థానం నుండి స్థానభ్రంశం చెందుతాడని ఆమె గ్రహిస్తుంది. కైకేయి ఈ సమాచారాన్ని వెల్లడించింది. కైకేయి నర్సు అయిన మంథార రాముడు రాజుగా నియమించబడటం పట్ల కలత చెంది రాబోయే దుఃఖం గురించి కైకేయిని హెచ్చరిస్తుంది. కైకేయి రాముడిని సమర్థిస్తూ అతని సద్గుణాల కారణంగా అతను రాజ్యానికి అర్హుడని చెబుతాడు. భరత రాజవంశం నుండి మినహాయించబడతాడని అంచనా వేయడం ద్వారా మంథర స్పందించి తన కొడుకును రాముడు పడగొట్టకుండా కైకేయి కోపంతో మంథారచే ప్రభావితమై రాజు దశరథుడు రాముడిని 14 సంవత్సరాల పాటు అడవికి బహిష్కరించాలని, భరతుని వారసుడిగా స్థాపించాలని డిమాండ్ చేస్తాడు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అసురులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తన భర్త ఇచ్చిన 2 వరాలను ఉపయోగించాలని ఆమె యోచిస్తోంది. రాముడి స్థాపన గురించి రాణి కైకేయికి తెలియజేయడానికి రాజు దశరథుడు తన లోపలి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. కాని ఆమె కోపంతో నేలపై పడి ఉండటాన్ని చూస్తాడు. అతను సున్నితంగా తన చేతిని ఆమెపైకి పెట్టి తప్పు ఏమిటో అడుగుతాడు. కాని ఆమె తనకు ఒక వరాన్ని పొందాలనే స్వార్థపూరిత ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది.
ఇది రాజు దశరథుడు తనకు గతంలో వాగ్దానం చేసిన 2 వరాలను ఇవ్వడానికి కైకేయి అతన్ని తారుమారు చేస్తాడు. ఆమె తన కుమారుడు భరతను వారడు భరణీయవించమని, అతని పెద్ద కుమారుడు రామను 4 సంవత్సరాలు అడవికి బహిష్కరించమని అడుగుతుంది. తన ప్రియమైన కుమారుడైన రాముడిని చాలా సంవత్సరాల పాటు అడవికి బహిష్కరించాలని కైకేయి చేసిన డిమాండ్తో రాజు దశరథుడు నాశనమయ్యాడు. అతను ఆమె ఉద్దేశాలను ప్రశ్నించి అలాంటి చర్య వారి కుటుంబానికి అవమానం మరియు నాశనాన్ని తెస్తుందని ఆమెను హెచ్చరిస్తాడు. కాని ఆమె దృఢంగా ఉంటుంది. దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజు మూర్ఛలో పడతాడు. రాముడిని బహిష్కరించడంపై కలత చెందిన రాజు దశరథుడు ఆమె డిమాండ్ను కొనసాగించవద్దని కైకేయిని వేడుకుంటాడు. స్వర్గవాసులచే సిగ్గుపడతానని, తన కొడుకును కోల్పోతానని అతను భయపడ్డాడు. తన అభ్యర్థనలు ఉన్నప్పటికీ కైకేయి దృఢంగా ఉంటాడు. రాత్రి దిగుతున్నప్పుడు రాజు దుఃఖంతో మూర్ఛపోతాడు. రాముడిని రక్షించడానికి రాజు దశరథుడు నిరాకరించడంతో విసుగు చెందిన కైకేయి తన వాగ్దానాన్ని నెరవేర్చమని, రాముడికి బదులుగా భరతుణ్ణి రాజుగాటించమని అతన్ని ప్రేరేపిస్తాడు. దుఃఖం మరియు అప్రాధ వారిమంతరాజమాని రాముడికి బదులుగా భరతుని విడిచిపెడతాడు. ఇంతలో ప్రధాన పూజారి వశిష్ఠ పవిత్ర వస్తువులు మరియు ఊరేగింపుతో సహా రాముడి స్థాపనకొచ్చాయి. బ్రాహ్మణులు, సలహాదారులు, సేనాధిపతులు, వ్యాపారులు మరియు రాజపూజారి రాముడి స్థాపన కోసం రాజభవనం ద్వారం వద్ద వేచి ఉన్నారు. సారథి సుమంత్ర వచ్చి రాముడిని సభకు తీసుకువస్తానని వారికి తెలియజేశాడు. ఇంతలో నిద్రిస్తున్న రాజు దశరథుడిని మేల్కొల్పడానికి సుమంత్ర రాజభవనంలోకి ప్రవేశించాడు. తన తండ్రి మరియు కైకేయి తనను చూడటానికి ఎదురు చూస్తున్నారని తెలియజేయడానికి సుమంత్ర రాముని అపార్ట్మెంట్కు చేరుకుంటాడు. రాముడు సీతతో కలిసి సమావేశానికి బయలుదేరాడు. అక్కడ అతను వారసుడిగా ప్రతిష్ఠించబడతాడు. రాముడి నిష్క్రమణను చూడటానికి జనసమూహం గుమిగూడి పువ్వులు కురిపించి అతని ప్రశంసలను పాడుతుంది. రాముడు ఆనందం ఉన్న స్నేహితులతో అలంకరించబడిన రథంపై నగరంలోకి ప్రవేశిస్తాడు. రహదారి సువాసనలు, పువ్వులు మరియు ఆహారంతో నిండుంది మరియు అన్ని కులాలకు చెందిన ప్రజలు రాజుగా ప్రతిష్ఠించబడిన రామునికి దీవెనలు అర్పిస్తారు. అతను తన తండ్రి రాజభవనానికి వెళ్తాడు. అక్కడ అతని అనుచరులు అతని స్వాగతించారు. వారు అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి దశరథుని రాముడు సందర్శిస్తాడు. ఆమె 2 వరాలు అడిగిందని కైకేయి వెల్లడిస్తాడు. రాముడు ప్రతి 4 సంవత్సరాలు అడవికి బహిష్కరించబడ్డాడు మరియు భరతుడినే రాజుగా నియమించబడ్డాడు. రాజు ఈ వరాలను ఇస్తానంచే వాగ్దానం ఇస్తాంటారు. సంవత్సరాలు అడవికి తన అయిష్టత ఉన్నప్పటికీ శత్రువుల నాశనం చేసే రాముడు అతని సవతి తల్లి కైకేయి చేత అడవికి బహిష్కరించబడ్డాడు. అతను రాజు దశరథుని తన బహిష్కరణకు ఆదేశించడానికి తారుమారు చేశాడు. అతని దుఃఖం ఉన్నప్పటికీ రాముడు తన వాగ్దానాన్ని నెరవేర్చాలని మరియు వినయంతో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తన తండ్రి కోరికలను తీర్చడాని భార్యను మరియు తన కుమారుడి సస్సంత సంప్రసాల పాటు అడవికి బహిష్కరించబడతాడని రాముడి తల్లి కౌకల్య తెలుసుకుని వెలిపించడం ప్రారంభిస్తుంది. రాముడు లేకుండా తన జీవిత సీటు మరియు ఆహారాన్ని భావించి తమ ఖాళీగా ఉందని భావించడాన్ని భయంతో ఆమె తను వ్యక్తం చేస్తుంది. ఆమె రాముడిని వెళ్ళవద్దని ఒప్పించడాన్ని తనకి సీటు మరియు ఆహారాన్ని ఇస్తుంది. కానికి రాముడి రాబోయే వనవాసంతో బాధపడిన లక్ష్మణుడు రామునికి బదులుగా తన కోసం మద్యాన్ని భద్రపరచాలని కౌసల్యుడిని కోరుతున్నాడు. ఎవరైనా వారిని వ్యతిరేకిస్తే అయోధ్యను నిర్వీర్యం చేస్తానని బెదిరించాడు. అయినప్పటికీ
రాముడు తన తండ్రి ఆదేశాన్ని అనుసరించాలని పట్టుబట్టారు. వారి తండ్రుల ఆదేశాలను పాటించిన గొప్ప వీరుల ఉదాహరణలను ఉదాహరించా. వారు రాముడు లక్ష్మణుడిని రాజుగా తన స్థాపనకు సన్నాహాలను ఆపి బదులు బహిష్కరణకు సిద్ధం చేయమని ఒప్పిస్తాడు. కైకేయి యొక్క సంకల్పం విధిచే నడపబడుతుందని పేర్కొన్నాడు. రాముడు విధి నియంత్రణకు మించినదని మరియు అతను దాన్ని ధిక్కరించలేడని నొక్కి చెబుతాడు. తద్వారా అతను రాజ్యాన్ని త్యజించి బహిష్కరణను అంగీకరిస్తాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి బహిష్కరించాలని రాముడు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడానికి లక్ష్మణుడు విముఖత చూపుతాడు. రాముడి ధర్మం తన తండ్రి ప్రభావంతో, ముఖ్యంగా కైకేయి ప్రభావంతో తప్పుదోవ పట్టించబడిందని ఆయన వాదిస్తాడు. లక్ష్మణుడు రాజ్యాన్ని రక్షిస్తానని, అవసరమైతే విధిని అడ్డుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ చివరికి తన తండ్రి ఆదేశాలను నిర్ణయ రాముడి తల్లి అయిన కౌసల్య అతను బహిష్కరించకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను తండ్రి ఆదేశాలను నెరవేర్చాలని పట్టుబడతాడు. విడిపోవాలనే ఆలోచనతో ఆమె దుఃఖంతో మునిగిపోతుంది మరియు ఆమెను తన తీశాలను నెరవేర్చాలని పట్టుబడతాడు. పడితా సోదరుడు భరతుడు ఆమెను బాగా చూసుకుంటాడని, అతను ఆమె మాలలను సేవించడంపై మరియు బ్రాహ్మణ సేవించడం. రాముడి తల్లి కౌకల్య తన కుమారుడు అడవిలోకి ప్రవేశించే ముందు అతనిని రక్షించడానికి పవిత్రమైన వేడుకలు నిర్వహిస్తుంది. అతన్ని హాని నుండి రక్షించడానికి ఆమె వేదాలు మరియు బ్రాహ్మణులతో సహా వివిధ దేవతలను పిలుస్తుంది. ఆమె కళ్లలో కన్నీళ్లతో రాముడు తన శ్రేయస్సును దేవతలకు అప్పగించడాన్ని ఆమె చూస్తుంది. కైకేయికి తన తండ్రి ఇచ్చిన వాగ్దానంతో రాముడు అడవికి బహిష్కరించబడ్డాడు. ఇప్పుడు సీతతో బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. రాముడి నిష్క్రమణ గురించి సీత విచారంగా, ఆందోళనగా ఉంది. కాని అతను అయోధ్యలోనే ఉండి తన సొంత అవసరాల కంటే భరతుడి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ సద్గుణవంతమైన జీవితాన్ని గడపాలని ఆమె వైదేహి సీత అడవిలో కష్టాలు మరియు ప్రమాదాలు ఉన్నప్పటికీ రాఘవతో పాటు ప్రవాసంలోకి వెళ్లడానికి తన సుముఖతను వ్యక్తం చేస్తుంటూ అడవిలో వరకు కూడా తన భర్తను అనేక కఠినమైన పద్ధతులను పాటిస్తూ అతని అవసరాలను తీర్చుకుంటూ అడవిలో నివసించడం తనకు సంతోషంగా ఉంటుందని ఆమె వాదిస్తుంది. సీతను అడవికి తనతో వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తున్న రాముడు అడవి జంతువుల నుండి వచ్చే ప్రమాదాలు, అననుకూల వాండవ మరియు ఆహారం మరియు నీరు దొరకడంలే ఇబ్బందులు వంటి దాని కష్టాలను వివరించాడు. అడవిలో నివసించే వారి కోసం చూస్తున్న అనేక కష్టాలను ఉదహరిస్తూ తన సొంత సంక్షేమం కోసం వెనుకకు వెళ్లమని అతను ఆమెకు సలహా. రాముడి భార్య సీత అడవిలో అతనితో చేరాలని ఆతృతగా ఉంది. తన భర్తతో కలిసి ఉండటం వల్ల తనకు రక్షణ మరియు ఆనందం లభిస్తుంది ఆమె నమ్ముతుంది. అడవిలో నివసించే కష్టాలను తెలుసుకున్నప్పటికీ రాముడు తన పక్కన ఉండటం వల్ల తాను వాటిని భరించగలనని సీత తనను తాను ఒప్పించుకుంటుంది. ఆమెను తనతో తీసుకెళ్లమని రాముడిని వేడుకుంటుంది. కాని అతను వనవాసంలోకి రాముడిని అనుసరించాలని నిశ్చయించుకున్న సీత తన విడిపోవడంపై విలపిస్తూ ఆమె లేకుండా వెళ్లవద్దని అతన్ని వేడుకుంటుంది. ఆమె కష్టాలను భరిస్తానని, అడవిలో అతనికి బలం చేకూరుస్తానని వాగ్దానం చేస్తుంది. ఆమె భక్తితో కదిలిన రాముడు ఆమెను విడిచిపెట్టలేనక అడవికి తనతో పాటు వెళ్లడానికి ఆమెను అనుమతించాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మణుడు అడవిలో వనవాసానికి రామునితో పాటు వెళ్లాలనుకుంటున్నాడు. కాని వారి తల్లుల శ్రేయస్సు పట్ల ఆందోళనను పేర్కొంటూ రాముడు అతనిని నిరోధించడానికి ప్రయత్నిస్తాడు. లక్ష్మణుడు భరతుడు వారిని చూసుకుంటాడని వాదిస్తాడు. వారు అడవిలో ఉన్నప్పుడు
రాముడి అవసరాలను తీర్చడానికి లక్ష్మణుడు రాముని రాజభవనానికి ఆహ్వానించబడిన సుజగ్న అనే బ్రాహ్మణుని సందర్శిస్తాడు. రాముడు అతనికి బహుమతులు అందించి వివిధ బ్రాహ్మణులు మరియు ఆశ్రితులకు సంపదను పంపిణీ చేయమని లక్ష్మణుని అడుగుతాడు. లక్ష్మణుడు అతనిచి వివిధ బ్రాహ్మణులు మరియు ఆవులు మరియు ఆభరణాలన్నీ అతుకు సంపదను బ్రాహ్మణులకు కూడా ఆవుల విరాళాన్ని అందుకుంటాడు. ఇది రాముడు తన సంపదను. రాముడు సీత లక్ష్మణులతో కలిసి అయోధ్యలో తన తండ్రి దశరథుడిని కలవడానికి బయలుదేరాడు. రాముడు వెళ్ళిపోవడంతో నగర ప్రజలు దుఃఖంలో ఉన్నారు. కాని అతను ప్రశాంతంగా ఉన్నాడు. రాముడు సుమంత్రను కలుస్తాడు. అతను కూడా కలత చెందుతాడు మరియు అతను వచ్చినట్లు వారి తండ్రికి తెలియజేయమని ఆదేశిస్తాడు. రాముడు తన సోదరుడు లక్ష్మణ మరియు సీతతో కలిసి కైకేయి కోరిక మేరకు వారు అడవికి బయలుదేరుతారని వారి తండ్రి రాజు దశరథునికి తెలియజేస్తాడు. రాజు దుఃఖం బాధపడతాడు. కాని దశరథ సంవత్సరాలు అడవిలో నివసిస్తానని తన వాగ్దానాన్ని నెరవేరుస్తానని రాముడు అతనికి భరోసా ఇస్తాడు. ఆ తరువాత అతను తిరిగి వస్తాడు. దశరథ రాజును విడిచిపెట్టి రాముని బదులిగా తన కుమారుడు భరతను రాజుగా నియమించడానికి ప్రయత్నించినందుకు సుమంత్ర కైకేయిని తిట్టాడు. ఇది చాలా సిగ్గును తెస్తుందని, ఆమె తన భర్త కోరికలను పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరించాడు. ఇది చాలా ముఖ్యమైనది. సుమంత్ర కఠినమైన మాటలు ఉన్న ప్రణాళికను నెరవేర్చుకోవాలనే కఠినమైన సంకల్పాన్ని రాజు దశరథుడు తన సారథి సుమంత్రను రాముడి కోసం సైన్యాన్ని సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. అయితే అతను రాముని అనుసరించి వనవాసంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కైకేయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. అయితే అతను రాముని అనుసరించి వనవాసంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కైకేయి ఈ సిద్ధార్థుడి నుండి వచ్చిన తెలివంచేకే కైకేయి యొక్క ఉద్దేశాలని రాముడు తన రాజు దుస్తులను విడిచిపెట్టి కైకేయి అభ్యర్థన మేరకు సన్యాసి దుస్తులు ధరిస్తాడు. అతని భార్య సీతను కూడా ఇదే విధమైన దుస్తులు ధరించమని కోరతారు. ఇది ఆమెకు బాధను, సిగ్గును కలిగిస్తుంది. గురువు వశిష్ఠ జోక్యం చేసుకుంటూ రాముడు సీతతో అడవికి వెళ్ళడానికి అనుమతించాలని, ఎందుకంటే ఆమె తన సింహాసనాన్ని ఆక్రమించి అతనితో పాటు పాలిస్తుందని కైకేయికి సలహా ఇస్తాడు. సీత సన్యాసి మారువేషంలో ఉన్నప్పుడు రామతండ్రి రాజు దశరథుడు ఆగ్రహానికి గురవుతాడు. అతను జీవితం, ధర్మం మరియు కీర్తి పట్ల అన్ని గౌరవాలను బహిష్కరిస్తాడు మరియు రాముడిని సౌకర్యవంతంగా అడవికి బహిష్కరించాలని ఆమె అభ్యర్థించినందుకు తన భార్య కైకేయిని మందలిస్తాడు. బదులుగా ఆమెతో తావాలని పట్టుబడతాడు. బాధతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజు దశరథుడు రాముని బహిష్కరించడం తన గత అతిక్రమణలకు శిక్ష అని గ్రహిస్తాడు. రాముని బహిష్కరించమని సుమంత్రను ఆదేశిస్తాడు మరియు సీత తన ప్రాణానికి ఆభరణాతని విధేయుడిగా ఉండమని ప్రోత్సహిస్తాడు. రాజు భార్యలు అతని నుండి విడిపోవడంపై విలపిస్తారు. రాముడు, సీత, లక్ష్మణులు చాలా సంవత్సరాల వనవాసానికి బయలుదేరే ముందు రాముడి తల్లి కౌకల్యతో సహా అయోధ్యలోని వారి కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికారు. రాఘవ యొక్క నిష్క్రమణకు ప్రజలు సంతాపం వ్యక్తం చేయడంతో నగరం గందరగోళానికి గురవుతుంది. రాజు దశరథుడు కూడా దుఃఖంతో బుద్ధిహీనంగా పడిపోతాడు. అయోధ్యలోని రాణులు రాముడు అడవికి వెళ్ళిపోయినందుకు విలపిస్తూ నగరాన్ని దుఃఖంతో కొట్టారు. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు కప్పబడి సహజ క్రమం కూడా దెబ్బతినడంతో, భూమి కూడా దెబ్బతినడంతో అనిపిస్తుంది ప్రజలు తమ రోజువారీ జీవితాలను విడిచిపెట్టి రాముడిని గుర్తుంచుకోవాలని మరియు వారి బాధలో ఒకరినొకరు ఓదార్చాలని కోరుకుంటారు.
కైకేయి డిమాండ్ ప్రకారం తన కుమారుడు రాముడు అడవికి వెళ్ళిపోయాడని తెలిసి రాజు దశరథుడు బాధపడతాడు. అతను కైకేయిని విడిచిపెట్టి తన ప్రమేయం నిర్వహించాలని ఆదేశిస్తాడు. రాముడు అరణ్యంలో కష్టపడుతున్నాడని ఊహించి అయోధ్య నుండి బయలుదేరాడని విలపిస్తూ అతనిని గుర్తు చేసుకొని రాజు బాధపడతాడు. కైకేయి శక్తివంతంగా మరియు బెదిరింపుగా మారుతుందనే భయంతో తన కుమారుడు అడవికి బహిష్కరించబడినాడని కౌసల్య విలపిస్తుంది. సీత మరియు లక్ష్మణులతో అతను తిరిగి రావాలని ఆమె ఆశిస్తోంది. ఇది అయోధ్యకు మరియు దాని ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ వారి విడిపోవడంపై దుఃఖంతో మునిగిపోతుంది. రాముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడని, రాజుగా అయోధ్యకు తిరిగి వస్తాడని సుమిత్ర కౌసల్యకు భరోసా ఇస్తుంది. రాముడి సద్గుణాలు ఆమె ప్రశంసిస్తూ అతను అజేయుడని, రాజ్యానికి శ్రేయస్సును తెస్తాడని చెబుతుంది. రాముడి మంచితనాన్ని విశ్వసించమని కౌసల్యకు సుమిత్ర ప్రోత్సహిస్తుంది. త్వరలో అతను తిరిగి రావడం చూస్తానని వాగ్దాన ఇవ్వనందని ఉపశమనాన్ని. రాముడు సీత లక్ష్మణులతో కలిసి బహిష్కరించబడిన తరువాత అడవికి వెళ్తున్నాడు. అయోధ్య ప్రజలు వృద్ధ బ్రాహ్మణులతో సహా అతన్ని అనుసరిని అతన్ని విడిచిపెట్టవద్దని వేడుకుంటారు. వారి కన్నీళ్లతో రాముడు కదిలిపోయి వారి నుండి విడిపోవాలనే ఆలోచన వెనకన వారి మధ్య నడవాలని నిర్ణయించుకుంటాడు. రాముడు సీత తమ మొదటి రాత్రి తమ వనవాసాన్ని తమసా నది ఒడ్డున గడిపారు. మరుసటి ఉదయం రాముడు బయలుదేరాలని అనుకున్నాడు. కాని వాస్తవానికి అడవి వైపు వెళుతున్నప్పుడు ఉత్తరానికి వెళుతున్నట్లు నటించి అయోధ్య పౌరులను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. తమ నిజమైన గమ్యాన్ని దాచుకోవడానికి తిరగడానికి ముందు కొంతసేపు ఉత్తరాన దైవ్ చేయమే. రాఘవ రామ వనవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్య పౌరులు నాశనమయ్యారు. వారు అతని కోసం వెతికారు, కాని ప్రయోజనం లేకపోయింది. దుఃఖంతో మునిగి వారు విలపించారు మరియు ఆత్మాహుతి లేదా నగరాన్ని విడిచిపెట్టాలని భావించారు. చివరికి వారు ఇంటికి తిరిగి వచ్చారు. వారి ఖాళీ వీధులు మరియు ఇళ్లను చూసి బాధతో అధిగమించారు. తారిషి పజాయ్ ఫదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాముడి వనవాసంతో అయోధ్యలోని స్త్రీలు నాశనను పారు. రాముడు లేని వారి సంపద సౌకర్యాల ఉపయోగాన్ని ప్రశ్నిస్తూ వారు విలపిస్తారు, ఏడుస్తారు. రాముడు శ్రేయస్సును రక్షణను తెస్తాడని నమ్మి అడవిలోకి రాముని వెంట వెళ్ళమని వారు తమ భర్తలను కోరుతారు. నగరం చీకటిలో రాముడు ఒక సంపన్న ప్రాంతం గుండా ప్రయాణిస్తాడు. తనను బహిష్కరించాలని తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్తులు విమర్శించడం వింటాడు. అతను అనేక నదులను దాటి కొత్త భూముల్లోకి ప్రవేశిస్తాడు. తన తల్లిదండ్రులతో కలిసి వేట గోషింకుంటాడు. రాముడు సరియు అడవిలో భవిష్యత్ వేట కోసం వాంఛను వ్యక్తం చేస్తాడు. రాజర్షుల కాలక్షేపంగా దాని చరిత్ర. రాముడు తన సోదరుడు లక్ష్మణ కోకలలో కలిసిన తరువాత అయోధ్యకు వెళ్తాడు. వారు శృంగవేరపుర సమీపంలోని గంగా నదికి చేరుకునే ముందు సంపన్న మరియు అందమైనదిగా వర్ణించబడిన నగర గుండా వెళతారు. రాముడు ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు మరియు గుహ అనే రాజును కలుస్తాడు. అతను తన సోదరుడు రాముడు సీతతో నేలపై పడుకున్నప్పుడు వారి భద్రత గురించి భయపడి లక్ష్మణ నిద్రపోవడానికి ఇష్టపడడు. వారి తండ్రి బహిష్కరణతోన మరణానికి, రాజ్యం నాశనానికి దారితీస్తుంది అను విలపిస్తాడు. గుహ లక్ష్మణను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు, కాని పగటిపూట కన్నీళ్లు కారుతూ బాధపడతాడు. రాముడు అతని సోదరుడు లక్ష్మణ్ సీతతో కలిసి అడవికి తమ పత్సాంగిక సంవత్సర అయోధ్యకు తిరిగి వచ్చి వారు అడవిలో నివసిస్తారని
సుదూర భూమిలో అద్వైతై మాడి వహించై తేతి రాముడు తన వనవాసం గురించి, వారి కుటుంబానికి కలిగే పరిణామాల గురించి లక్ష్మణి సంబోధిస్తాడు. కైకేయి ప్రభావాల గురించి లక్ష్మణుడి సంబోధిస్తాడు. కైకేయి ప్రభావం తన తల్లి కౌసల్యకు. లక్ష్మణుడు విధేయత మరియు భక్తి మాటలతో రాముడిని ఓదార్చాడు. రాముడు తనత ఇవ్వడానికి అనుమతి ఇవ్వడానికి రాముడు మరియు అతని సహచరులు ప్రయాగకు చేరుకుంటారు. అక్కడ వారు సన్యాసి భరద్వాజను కలుస్తారు. రాముడిని కలిసిన తరువాత భరద్వాజ వారికి ఆతిథ్యం ఇస్తూ వారి వనవాస సమయంలో వారు నివసించడానికి తగిన ప్రదేశంగా చిత్రకూట పర్వతాన్ని సిఫారసు చేస్తాడు. రాముడు ఈ సిఫార్సును అంగీకరించి శృంగార భరితం మహర్షి భరద్వాజ నిర్వహించిన ప్రాయశ్చిత్త వేడుక తర్వాత రాముడు, సీత, లక్ష్మణులు కాళింది నది వెంట ప్రయాణిస్తారు. వారు తెప్పను నిర్మించి నదిని దాటుతారు. సీత సురక్షితమైన మార్గం కోసం కాళిందిని ప్రార్థిస్తుంది. దాటిన తరువాత వారు యమున అడవుల వైపు వెళతారు. అక్కడ రాముడు, లక్ష్మణుడు మరియు సీత చిత్రకూటకు చేరుకుని అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. ఒక నివాసాన్ని నిర్మించి ఆరాధన కోసం ఆహారాన్ని సేకరించమని రాముడు లక్ష్మణికి ఆదేశిస్తాడు. వారు తమ కొత్త ఇంటిని శుద్ధి చేయడానికి మరియు ఇంటి దేవుళ్లను శాంతి త్యాగంతో సహా ఆచారాలను నిర్వహిస్తారు. చివరకు ముగ్గురు తమ కొత్త నివాసంలో శాంతి మరియు ఆనందం. తర్జీస్పదాల పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాముడు సీతతో వెళ్ళిపోయిన తర్వాత సుమంత్ర అయోధ్యకు తిరిగి వస్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత సుమంత్ర నగరం శోకంలో ఉందని తెలుసుకుని రాముడి నిష్క్రమణ ప్రజలలో మరియు రాణి కౌసల్యలో అపారమైన దుఃఖాన్ని కలిగించిందని తెలుసుకుంటాడు. సుమంత్ర నుండి వార్త విన్న తరువాత రాజు దశరథుడు తన సారథి సుమంత్రను అడవి బహిష్కరించిన తరువాత రాముడి పరిస్థితి గురించి ప్రశ్నించాడు. రాముడు, లక్ష్మణుడు మరియు సీత కష్టాల్లో ఎలా జీవిస్తున్నారో సుమంత్ర వివరించాడు. వారి కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారి విధులు మరియు విలువలకు కట్టుబడి ఉన్నారు. తన శ్రేయస్సు మరియు ధర్మం గురించి తన కుటుంబానికి మరియు రాజ్యానికి తెలియజేయమని తన కుమారుడు రాముడు బహిష్కరించబడ్డాడని తెలుసుకున్న అయోధ్య రాజు దుఃఖంతో మునిగిపోతాడు. చెట్లు ఎండిపోవడం, జంతువులు అలసిపోవడం వంటి వాటితో రాజ్యం శోకసంద్రంలో ఉంది. రాముడి మరణం గురించి విలపిస్తూ ఆయన లేకుండా జీవించాలనే ఆలోచనను భరించలేక రాజు కలత చెందుతాడు. చివరికి అతను దుఃఖంతో కుప్పకూలిపోతాడు. తద్వారా దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయిన కౌకల్య ఆమెను అడవిలోని రాముని స్థానాన్ని తీసుకెళ్లమని రథాన్ని వేడుకుంటాడు. సీత, లక్ష్మణులు రాముడితో కలిసి సంతోషంగా జీవిస్తున్నారని, వైదేహి ఇంటి నుండి దూరంగా ఉన్న జీవితాన్ని బాగా సర్దుబాటు చేసుకుంటున్నారని రథదారి ఆమెకు భరోసా ఇస్తాడు. ఈ మాటలతో ఒప్పుకొని కౌకల్య క్షణంలో తన ఏడుపుబారుడు రాఘవను పిలవడం, రాముని బహిష్కరించడం వల్ల కలిగే పరిణామాల గురించి, వారి కుమారుడి బాధలు, రాజ్యం పతనం గురించి కౌకల్య తన భర్త దశరథునికి విలపిస్తుంది. తన శక్తివంతమని స్వభావం, నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండటం వంటి వాటిని పేర్కొంటూ రాముడి ధర్మం అప్పటికే మరొకరు అనుభవిస్తున్న రాజ్యాన్ని అంగీకరించదని ఆమె వాదిస్తుంది. రాముడి బహిష్కరణకు దుఃఖిస్తున్న రాజు కలత చెంది తన భార్య కౌకల్యను సంబోధించి ఆమె బాధకు క్షమాపణలు చెబుతాడు. ఆమె అతన్ని క్షమించి భర్త తనకు అన్యాయం చేసినా తన భర్తకు అంకితం చేయడమే స్త్రీ కర్తవ్యం అని వివరిస్తుంది. కౌకల్య మాటలతో రాజు యొక్క
తాత్కాలికంగా తగ్గిపోతుంది, అతన్ని నిద్రపోయేలా చేస్తుంది. తన తల్లిదండ్రుల కోసం నీరు తీసుకురావడానికి వచ్చిన ఒక అటవీ నిపుణుడిని అనుకోకుండా చంపానని గుర్తు చేసుకున్నప్పుడు దశరథ రాజు దుఃఖంతో మునిగిపోతాడు. రాజు బాణం తీస్తాడు, కాని సన్యాసి కొద్దిసేపటికే మరణిస్తాడు. రాజు తన ఆలోచనలేని చర్య యొక్క పరిణామాలను గ్రహించి మరణం గురించి విలపిస్తాడు. తన కుమారుడు రాముడు బహిష్కరించబడినందుకు దుఃఖంతో బాధపడుతున్న రాజు దశరథుడు పొరపాటున ఒక సన్యాసిని చంపి పర్యవసానాలను ఎదుర్కొన్నట్లు ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకాన్ని కలిగి ఉన్నాడు. సన్యాసి తన కుమారుడి కోసం దుఃఖంతో చనిపోవాలని శపిస్తాడు. ఇది చివరికి రాజు దశరథుడి మరణానికి దారితీస్తుంది. రాముడిని మళ్లీ చూడలేక తన విధి ఉదయం వరకు రాజసభ సంగీతం, నృత్యం మరియు ఉత్సవాలతో నిండిపోయింది. చక్రవర్తి యొక్క వేచి ఉన్న లేడీస్ అతను కన్ను మూసినట్లు తెలుసుకున్నప్పుడు దుఃఖంతో అధిగమించి వారు అనియంత్రితంగా ఏడ్చారు. ఇతర భార్యలు మరియు పరిచారకులతో కలిసి రాజభవనాన్ని దుఃఖం మరియు విలాపంతో నింపి రాజ్యాన్ని బాధలో పడేశారు. కైకేయి క్రూరత్వ రాజు దశరథుడు స్వర్గానికి ఎక్కడానికి రాముడు బహిష్కరించబడటానికి దారితీసింది. రాఘవ రాజవంశాన్ని కైకేయి నాశనం చేశాడని ఆరోపిస్తూ కౌకల్య హృదయ విదారకంగా ఉన్నాడు. భార్యలు తమ నష్టాన్ని విలపిస్తూ రాజు మరణంలో కైకేయి పాత్రను ఖండించడంతో అయోధ్య నగరం దుఃఖంతో నిండిపోయింది. అయోధ్య సలహాదారులు రాజ్యం యొక్క సంక్షోభం గురించి చర్చించడానికి రాజపూజారి వశిష్ఠతో సమావేశమవుతారు. రాజు లేకుండా సామాజిక వ్యవస్థ విచ్ఛిన్నమై గందరగోళం ఏర్పడుతుందని వారు వాదిస్తారు. రాజ్యంలో స్థిరత్వం మరియు నైతికతను పునరుద్ధరించడానికి ఇక్ష్వాకు వారసుల నుండి కొత్త రాజును ఎన్నుకోవాలని వారు వశిష్ఠను కోరతారు. భరత అతని సోదరుడు శత్రుఘ్నులను వారి మామయ్య ఇంటి నుండి తీసుకురావడానికి వశిష్ఠుడు రాయబారులను పంపుతాడు. సిద్ధార్థ, విజయ, జయంత, అకోకానందన నేతృత్వంలోని రాయబారులు వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి నదులు, పర్వతాలు దాటి గిరివర్జ చేరుకుంటారు. అక్కడ వారు సింహాసనాన్ని అధిష్ఠించమని భరతుని ఒప్పించాలని యోచించారు. తన తండ్రి రాముడు వివిధ రకాలుగా మరణించడం లేదా గాయపడటం చూసిన భరతుడికి కల వస్తుంది. అతను దుఃఖంతో బాధపడతాడు మరియు తన స్నేహితులతో కలిసి ఆనందంలో పాల్గొనడానికి నిరాకరిస్తాడు. వారిలో ఒకరు త్వరలో తనతో సహా వారి మరణాన్ని ఎదుర్కొంటారని భయపడ్డాడు. అతని గొంతు ఎండిపోయింది, మనసు అసౌకర్యంగా ఉంది మరియు అతను జీవిత అర్థం గురించి నిరాశ చెందుతాడు. కైకేయి కుమారుడు భరతును ఒక ముఖ్యమైన విషయం కారణంగా అయోధ్యకు వెళ్ళమని రాయబారులు కోరతారు. అతనికి రాజు కేకయ్యతో సహా అతని బంధువుల నుండి బహుమతులు మరియు వీడ్కోలు అందుకుంటాడు. అతనికి సంపద, గుర్రాలు మరియు సభికులను ఇస్తాడు. భరతుడు శత్రుఘ్నతో బయలుదేరాడు. అతని తరువాత 100 కార్లలో సేవకులు, ఒక కల వల్ల కలిగే రాముడి కుమారుడు భరత సుదీర్ఘ ప్రయాణం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తాడు. నగరం నిర్మానుష్యంగా ఉండటం మరియు దురదృష్టం యొక్క శకున ఆశ్చర్యపోతాడు. నగరం ఖాళీగా ఉంది. పౌరులు ఉపవాసం ఉన్నారు. దేవాలయాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఏదో లోపం ఉందని గ్రహించి తన తండ్రి భరతుడు తన తండ్రి రాజు దశరథుడు మరణించాడని తెలుసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. అతని కైకేయి రాజు తనచే బహిష్కరించబడ్డాడని, భరతుడి సోదరుడు రాముడు సీత, లక్ష్మణులతో కలిసి బహిష్కరించబడ్డాడని వివరిస్తుందై వరుస్తున్న తరుణి డిమాండ్ చేస్తాడు. సాల గురించి తనకు ఎందుకు తెలియజేయలేదని తెలుసుకోవాలని. తలశ పదాల సంక్షిప్త సారాంశం ఇక్కడ ఉంది.
తన తండ్రి మరణం మరియు సోదరుడు రాముడి వనవాసం గురించి బాధపడుతున్న భరతుడు కైకేయిని తిట్టాడు. ఆమె తన స్వార్థపూరిత కోరికల ద్వారా కుటుంబానికి విధ్వంసం తెచ్చిందని ఆరోపించాడు. కైకేయి కోరికను నెరవేర్చడానికి బదులు తన తల్లి నిరాకరించినప్పటికీ అడవి నుండి రాముడిని తిరిగి తీసుకువస్తానని ప్రతిజ్ఞ. రాముడి వనవాసంలో తన తల్లి కైకేయి పాత్రను, తన సొంత విధిని భరతుడు నిందిస్తాడు. ఆమె నరహత్య చేసి వారి కుటుంబానికి అవమానం కలిగించిందని అతను ఆరోపిస్తాడు. భరతుడు తన తండ్రి సోదరుడి పట్ల తన విధులను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తాన. అదే సమయంలో కైకేయిని రాముడి వనవాసంతో నాశనమైన తన తల్లి కౌకల్యను భరతుడు సందర్శిస్తాడు. భరతుడు కౌకల్యుడి ఆరోపణలకు వ్యతిరేకంగా తనను తాను రక్షించుకుంటాడు మరియు రాముడి బహిష్కరణను ఆమోదించిన వారిని శపిస్తాడు. వారిపై తాను కోరుకునే అనేక శిక్షలను జాబితా చేస్తాడు. చివరికి దుఃఖంతో అధిగమించి భరతుడు నేలపై పడి తన బాధను భరతుడు తన తండ్రి మరణానికి దుఃఖంతో సంతాపం వ్యక్తం చేస్తాడు. వశిష్ఠ మహర్షి అంత్యక్రియల ఆచారాలను నిర్వహించాలని అతనికి సలహా ఇస్తాడు. భరతుడు అతని సూచనలను అనుసరిస్తాడు మరియు ఆచారాలు గొప్ప గంభీరతతో నిర్వహించబడతాయి. రాజు మృతదేహాన్ని దహనం చేస్తారు. అతని భార్యలు మరియు పరిచారకులు పురాతన సంప్రదాయాలకు అనుగుణంగా దహనం తరువాత భరతుడు తన తండ్రి మరణానికి సంతాపం తెలుపుతూ మార్గదర్శకత్వం కోసం వేడుకుంటాడు. తన తండ్రి ఎముకలను సేకరించడం ద్వారా కర్మను పూర్తి చేయమని వశిష్ఠ అతనికి గుర్తు చేస్తాడు. శత్రుఘ్న కూడా విచ్ఛిన్నమవుతాడు. కాని జననం మరియు మరణం యొక్క అనివార్యతపై సుమంత్ర మాటలతో శాంతించుతాడు. చివరికి రాజులు సాలెక్సాసే పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. రాముడి వనవాసం గురించి దుఃఖంతో బాధపడుతున్న భరతుడు తన సోదరుడు శత్రుఘ్నతో మాట్లాడతాడు. అతడికి కోపం తెప్పించిన సేవకురాలు కైకేయి కనిపించినప్పుడు కోపం వస్తుంది. శత్రుఘ్న ఆమెపై దాడి చేస్తాడు. కాని భరతుడు జోక్యం చేసుకున్న తర్వాత తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. ఒక స్త్రీని చంపలేమని తన తండ్రి మరణం తరువాత భరతుడికి సింహాసనం ఇవ్వబడుతుంది. కాని అతను నిరాకరిస్తాడు. తన పెద్ద సోదరుడు రాముడు రాజు కావాలని పట్టుబడతాడు. అతను వనవాసం నుండి రాముడి తిరిగి తీసుకువచ్చి అతని స్థానంలో పాలిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. సలహాదారులు మరియు సభికుల నుండి ప్రశంసలను పొందుతాడు. రాముడు నివసిస్తున్న అడవిలో ఒక రహదారిని పదాలితరత్వంలోని నైపుణ్యం కలిగిన కార్మికుల పెద్ద సారాంశం ఇక్కడ ఉంది. భరత నేతృత్వంలోని నైపుణ్యం వంతెన వరతేనాడు శుద్ధం. వారు వృక్ష సంపదను శుభ్రపరుస్తారు, వంతెనలను నిర్మిస్తారు మరియు కాలిబాటలు, చెట్లు మరియు రాముడు బహిష్కరించబడిన తరువాత భరతుడు తన విధి గురించి విలపిస్తాడు. కాని వశిష్ఠుడు అతనిని ఓదార్చాడు. అతను ప్రభువులు మరియు సలహాదారులను బంగారు ఆస్థానానికి పిలుపుతాడు. భరతుడు వచ్చినప్పుడు పౌరులు సంతోషిస్తారు మరియు ఆ సభ రాముడు మరియు సలహాదారులని పోలి ఉంటుంది. ఈ దృశ్యం వైభవం మరియు వేడుకల వర్ణనలతో నిండి ఉంటుంది. భరతుడు దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అయి తాను రాముని అనుసరించి వనవాసంలోకి వెళతానని ప్రకటిస్తాడు. సైన్యాన్ని సమీకరించి అతన్ని అడవిలోకి తీసుకెళ్లడానికి దళాలను తీసుకురావాలి తన నమ్మకమైన సేవకుడు సుమంత్రను ఆదేశిస్తాడు. రామునితో చేరాలని భరతుడు తీసుకున్న నిర్ణయంతో సభికులు సైనికాధికారులతో సహా మొత్తం సభ ఆనందంతో ఉలికిపడు. వేలాధికారులు, ఏనుగులు, గుర్రాలు మరియు వివిధ నిపుణులతో కూడిన రాముడి వెతకడానికి భరత
ఒక భారీ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తాడు. వారు శృంగవేరపుర సమీపంలోని గంగా నదికి చేరుకుంటారు. అక్కడ వారు రాత్రిపూట ఆగిపోతారు. భరతుడు తన సభికులను సైన్యాన్ని శిబిరం చేయమని ఆదేశిస్తాడు. నదిని దాటడానికి ప్రణాళిక. నిషాదరాజు గుహ ఒక పెద్ద సైన్యంతో భరతిషండే నంగా నదిని రక్షించడానికి తన దళాలను సిద్ధం చేస్తాడు. అతను తన అనుచరులు మరియు యువతకు భరత మార్గాన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఇంతలో గుహ భరత వద్దకు చేరుకుని రాముడి ఆచూకీ గురించి సమాచారాన్ని తహాసీ పదాలలో వచన సారాంశం ఇక్కడ ఉంది. తాను రామునికి హాని చేయాలనుకోవడం లేదని, వనవాసం నుండి అతన్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నానని భరతుడు గుహకు చెబుతాడు. గుహ భరతుడి నిస్వార్థతను ప్రశంసిస్తాడు. కాని రాత్రి పడటంతో వారి సంభాషణకు అంతరాయం కలుగుతుంది. భరతుడు తన సోదరుడు రాముడి కోసం వనవాసంలో ఉన్న తన సోదరుడి విధి గురించి ఆందోళన చెందుతున్న రాముడి పట్ల లక్ష్మణ భక్తిని గుహ వివరించాడు. లక్ష్మణ వారి తండ్రి జీవితం మరియు అయోధ్య భవిష్యత్తు గురించి భయపడ్డాడు. కాని వారు కలిసి ఇంటికి తిరిగి వచ్చే వరకు రాముడు మరియు సీతను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తానని. గుహ మార్గదర్శకత్వంతో వారు భాగీరథి నదిని దాటుతారు. భరతుడు దుఃఖంతో ఉక్కిరి బిక్కిరి అయి తన సోదరుడు రాముడి ఆచూకీ గురించి గుహను అడుగుతాడు. తాను రాముడు సీత అవసరాలను తీర్చానని గుహ వివరిస్తాడు. కాని వారు ఇతరుల నుండి ఆహారం నీరు తీసుకోకుండా క్షత్రినైతికతకు కట్టుబడి ఉండేవారని లక్ష్మణుడు ఇంద్రుడిలా రాత్రిపూట వారిని కాపాడుకుంటూ ఉంటాడు. రాముడు సీత నేలపై పడుకున్న ప్రదేశాన్ని భరతుడు సందర్శిస్తాడు. విలాసాలకు అలవాటు పడిన రాజు అయిన తన సోదరుడు భూమిపై పడుకుంటాడని నమ్మడం అతనికి కష్టంగా ఎచ్చుతం. భరతుడు తన తల్లిచ్చిన వాగ్దానాన్ని గౌరవించటానికి, వారి కుటుంబ గౌరవాన్ని పునరుద్ధరించడాన్ని నమ్మడను అనుసరించి అడవిలో జీవించాలని, పండ్లు మూలాలతో జీవించాలని నిర్ణయించుకుంటాడు. గంగా ఒడ్డున ఒక రాత్రి గడిపిన తర్వాత వందలాది పడవలు తెప్పలను ఉపయోగించి నది మీదుగా సైన్యాన్ని నడిపించే గుహను మేల్కొల్పమని రాముడు శత్రుఘ్నను కోరతాడు. సైన్యం సురక్షితంగా ప్రయాగ అడవులకు చేరుకుంటుంది. అక్కడ భరత సన్యాసి భరద్వాజను సందర్శించడానికి కొంతమంది దళాలను తీసుకువెళతాడు. బ్రాహ్మడి మారువేషంలో ఉన్న రాముడు వశిష్ఠుడితో కలిసి భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. భరద్వాజ రాముడిని గుర్తించి ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ ఆయనతోని సగిసి. అయితే రాముడి సోదరుడు భరతుడు తనకు వ్యతిరేక క్షలకుడు పైతే రాముడిని తిరిగి రాజ్యంలోకి భరతుడు రాముడిని తిరిగి రాజ్యంలోకి తీసుకురావాలి. కైకేయి కుమారుడు భరతుడు తపస్వి భరద్వాజను సందర్శించి ఆతిథ్యమిస్తాడు. ఆహారం, పానీయం మరియు వినోదంతో సహా విపరీతమైన విందును అందించడానికి సన్యాసి దేవుళ్లను పిలుస్తాడు. ఈ దృశ్యం స్వర్గపు దర్శనంగా మారుతుంది. సమృద్ధిగా వైన్ మరియు ఇంద్రియ ఆనందాలతో సైనికులు మత్తులో ఉండి భరతుడు తన ఆశ్రమంలో ఒక రాత్రి గడిపిన తరువాత సన్యాసి భరద్వాజను కలుస్తాడు. భరతుడు చిత్రకూట పర్వతం మీద రాముని ఉన్న ప్రదేశకి ఆదేశాలు అడిగి భరద్వాజ నుండి మార్గదర్శకవాణికి వెళ్ళి సముద్రవతని కైతో సహా ఆయన తల్లులు నిరాశతో భరద్వాజ వద్దకు చేరుకుంటారు. అందులో తన సోదరుడు తల్లి కైకేయి పాత్రను బహిష్కరించినట్లు సాడి భర్త చాలించినస్తాడు. భరతుడు తన భారీ సైనిక సలహాదారులతో కలిసి సుదీర్ఘ ప్రయాణం తర్వాత చిత్రకూట పర్వతం వద్దకు వస్తాడు. అతను అడవి అందాన్ని గమనించి అయోధ్యతో పోల్చాడు. రాముడు
లక్ష్మణుల ఉనికిని అనుమానిస్తూ భరత దర్యాప్తు చేయడానికి సైనికులను పంపుతాడు. వారు పొగను కనుగొని అది వారి ఉనికిని సూచిస్తుందని భావిస్తారు. అమరత్వాన్ని పోలిన రాజు అయిన రాముడు తన భార్య సీతకు చిత్రకూట పర్వతం యొక్క అందాన్ని చూపిస్తాడు. అతను దాని వైవిధ్యమైన రంగులు, సమృద్ధిగా ఉన్న పువ్వులు మరియు పండ్లు మరియు దాని సుందరమైన దృశ్యాలను అతను అక్కడ సీత మరియు లక్ష్మణులతో కలిసి దుఃఖం నుండి విముక్తి పొంది రాజుగా తన విధులను నిర్వర్తించాలనే కోరికను వ్యక్తం చేస్తాడు. రాముడు సీతకు పువ్వులు మరియు వన్యప్రాణులతో నిండిన అందమైన మందాకిని నదిని చూపిస్తాడు. ఆ నదిని సరయుతో పోల్చి తనతో స్నానం చేయమని అతన్ని ఆహ్వానిస్తాడు. రాముడు సీతతో ఉండటం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు మరియు అయోధ్యకు లేదా రాజకుటకు తిరిగి వెళ్లకుండా ఆమెతో చిత్రకూటంలో ఉండటానికి ప్రతిపాదిస్తాడు. రాముడు సీత ఒక నది దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లక్ష్మణుడు భరతుడి నేతృత్వంలోని సైన్యం సమీపిస్తున్నట్లు తెలుసుకుంటాడు. లక్ష్మణుడు ముప్పు గురించి రామునికి తెలియజేస్తాడు. అయితే చర్య తీసుకునే ముందు మరింత దర్యాప్తు చేయమని రాముడు ఆదేశిస్తాడు. భరతుడు వారిని చంపడానికి వస్తున్నాడని వార్తతో లక్ష్మణ తిరిగి వస్తాడు. గతప్పులకు రాముడు లక్ష్మణ కోపాన్ని శాంతింపజేసి తన యుద్ధ కోరికను పక్కన పెట్టమని చెబుతాడు. ఎందుకంటే భరతుడు క్షమాపణ మరియు ఇంటికి తిరిగి రావడానికి ఒక మార్గాన్ని కోరుతున్నాడని రాముడు నమ్ముతాడు. కాని భరతుడు వాస్తవానికి మారువేషంలో ఉన్న వారి తండ్రి దశరథుడు అని భావించి లక్ష్మణ సిగ్గుతో బాధపడతాడు. తన సోదరులు రాముడు లక్ష్మణులను కనుగొనాలి ఆతృతగా ఉన్న భరతుడు నిషాదులతో కలిసి అడవిలో వెతకడానికి దళాలను పంపాడు. అప్పుడు అతను వ్యక్తిగతంగా పెద్ద సంఖ్యలో పురుషులు సలహాదారులతో కాలినడకన బయలుదేరాడు. అతను వారిని కనుగొనే వరకు అన్ని దిశలను వెంబడించాడు. అతను తన తండ్రి రాజ్యంలో రాముడిని రాజ్యం గురించి దశరథి కుమారుడైన భరతుడు శత్రుఘ్న సుమంత్రలతో కలిసి చిత్రకూటలోని రాముని నివాసానికి వస్తాడు. సరైన రాజు అయిన రాముడు తన రాజ్యం నుండి బహిష్కరించబడి అడవిలో సన్యాసి జీవితాన్ని గడపడం చూసి అతను చాలా సంతోషిస్తాడు. భరతుడు కన్నీళ్లతో విలపిస్తూ ఓదార్పుకు విలాసానికి అర్హుడైన తన సోదరుడికి సంభవించిన దురదృష్టం గురించి విలపిస్తాడు. రాముడు తన తండ్రి రాజ్యం మరియు పాలన గురించి భరతుడిని ప్రశ్నిస్తాడు. అయోధ్య పరిపాలన గురించి వివిధ ప్రశ్నలు అడుగుతాడు. పౌరులు, బ్రాహ్మణులు మరియు యోధుల చికిత్సతో సహా రాముడు భరతుడి సలహాదారులు, సేవకులు మరియు రాజ్యరక్షణ వ్యవస్థల గురించి కూడా విచారిస్తాడు. చివరికి భరతుడు తన తండ్రి లేనప్పుడు రాజుగా సమర్థవంతంగా బాధ్యతలు స్వీకరించాడో లేదో కైకేయి కుమారుడు భరతుడు తన వనవాసం గురించి రాముడి అడిగి రాజుగా అయోధ్యకు తిరిగి రావాలని వేడుకుంటాడు. అయితే రాముడు తన తండ్రి ఆదేశాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ రాముడు నిరాకరిస్తాడు. రాముడి కంటే చిన్నవాడైనందున తనకు నైతికత వర్తించదని భరతుడు వారి పూర్వీకుల వారసత్వాన్ని గౌరవిస్తూ అయోధ్యకు తిరిగి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమని రాముడి ప్రేరేపిస్తాడు. భరతుడు గతంలో వారి తండ్రి ఆత్మకు శత్రుఘ్నునితో నీటిని అర్పించాడు. కాని రాముడు ఇప్పటికీ అతని గౌరవాలను చెల్లించాల్సిన అవసరం ఉంది. తాల్చీపద సంక్షిప్త సారాంశం ఇక్కడ ఉంది. తన తండ్రి మరణం గురించి విన్న తర్వాత రాముడు కుప్పకూలిపోతాడు. అతను స్పృహలోకి వచ్చి తన సోదరుల సహాయంతో మందాకిని నదీ ఒడ్డున అంత్యక్రియలను నిర్వహిస్తాడు. సైన్యంతో సహా
ప్రజలు సంఘటన స్థలానికి పరుగెత్తుతారు. వారు రామునికి నివాళులు అర్పించడానికి మరియు అతని తండ్రి మరణానికి సంతాపం తెలియజే దశరథుని భార్యలతో కలిసి వశిష్ఠుడు రాముడి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాముడి తండ్రికి సమర్పించిన ఇంగుడి పిండాన్ని చూసి కౌకల్య భావోద్వేగానికి గురై బాధతో కేకలు వేశాడు, సృష్టించాడు. సుమిత్రతో సహా రాముని తల్లులు తమ కొడుకును చూసి మూర్ఛపోయారు. కాని అతని స్పర్శతో ఓదార్చారు. భరతుడు రాముడిని ఓదార్చి రాజ్యాన్ని అంగీకరించి తెలివిగా పరిపాలించమని కోరాడు. దానిని ఒక మరుగుజ్జు కదిలించలేని శక్తివంతమైన చెట్టుతో పోల్చాడు. రాముడు భరతుడి మాటలను తిరస్కరించాడు. జీవితం చిన్నది మరియు అనూహ్యమైనది మరియు మరణం అనివార్యం అని వివరించాడు. తన క్షీణించిన శరీరం నుండి తన తండ్రి విడుదల కోసం సంతోషంగా ఉండాలని ఒక నాయకుడిగా తన సొంత సద్గుణాలు మరియు సామర్థ్యాలను పేర్కొంటూ అడవికి వెళ్లవద్దని రాముడిని ఒప్పించడానికి భరతుడు ప్రయత్నిస్తాడు. అతను రాముడి కర్తవ్య భావాన్ని మరియు నైతికతను విజ్ఞప్తి చేస్తాడు. అతను సరైన పాలకుడు అని మరియు రాజ్యాన్ని పరిపాలించాలని నొక్కి చెబుతాడు. భరతుడి హృదయపూర్వక అభ్యర్థనలు ఉన్నప్పటికీ రాముడు తన నిర్ణయంలో స్థిరంగా ఉద్వేగాలను అక్కడ ఉన్న ప్రజలు తన హక్కుగల సింహాసనాన్ని పొందమని తనను బహిష్కరిస్తానని వాగ్దానం చేసిన వారి తండ్రి రాముడి విడిపించమని శత్రుఘ్న భరతుని ప్రోత్సహిస్తాడు. తన వివాహ కట్నంలో భాగంగా తమ తల్లి తన కోసం తమ సోదరుడి బహిష్కరణ కోసం ఈ వరాన్ని కోరినట్లు అతను భరతుని గుర్తు చేస్తాడు. శత్రుఘ్న తన మద్దతుతో భరతుని రాజుగా ఉండమని ప్రోత్సహిస్తాడు. కథల సంక్షిప్త సారాంశం ఇక్కడ ఉంది. జవాలి అనే బ్రాహ్మణుడు తన సన్యాసి జీవితాన్ని విడిచిపెట్టి అయోధ్య సింహాసనాన్ని పొందమని రామునికి సలహా ఇస్తాడు. సంబంధాలు తాత్కాలికమైనవి మరియు ప్రజలు చివరికి ఒంటరిగా చనిపోతారు. కాబట్టి కుటుంబం మరియు ఆస్తికి అనుబంధం అనేది భ్రమ అని ఆయన వాదించారు. జావాలి రాముడు తన వనవాస ప్రతిజ్ఞను విడిచిపెట్టమని జవాలి చేసిన సూచనను తిరస్కరించి సత్యాన్ని ధర్మాన్ని సమర్థించాలని పట్టుబట్టాడు. తన పాత్ర గ్రంథ సూత్రాలకు కట్టుబడి ఉండటం ద్వారా నిర్వచించబడుతుందని, బాహ్య చర్యలు లేదా రూపాల ద్వారా కాదని ఆయన వాదించారు. రాముడు సత్య మార్గానికి తన నిబద్ధతను ప్రకటిస్తాడు. ఇది తనను సద్గుణ జీవిత జవాలి హెచ్చరిక కేవలం ఒక పరీక్ష కాబట్టి తాను అయోధ్యకు తిరిగి రావచ్చని వశిష్ఠుడు రామునికి చెబుతాడు. అప్పుడు వశిష్ఠుడు అయోధ్య మొదటి రాజు ఇస్వాకు నుండి రఘు రాజవంశం యొక్క సావళిని రామునికి పఠిస్తాడు. పెద్ద కుమారుడు సింహాసనాన్ని వారసత్వంగా పొందడం మరియు వారి పూర్వీకుల నైతిక సంప్రదాయాలను సమర్థించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాడు. వశిష్ఠుడు తన బంధువులను సభికులను సద్గుణంగా రక్షించవలసిన బాధ్యతపై రామునికి సలహా ఇస్తాడు. రాజుగా బాధ్యతలు స్వీకరించాలన్న భరతుడి ప్రతిపాదనను రాముడు తిరస్కరిస్తాడు. తన తండ్రి ఆదేశాన్ని పాటించి తన సోదరుడితో కలిసి ప్రవాసంలో జీవించాలని నిశ్చయించుకుంటాడు. సోదరులు చక్తయిచి సంవత్సరాల తరువాత తిరిగి గభించి సింహాసనాన్ని తిరిగి పొందడానికి మహర్షులు మరియు ఇతర సాధువులు రాముడి సద్గుణాలను ప్రశంసిస్తూ తను తాను బహిష్కరించుకోవాలన్న రాముడి నిర్ణయాన్ని అంగీకరించమని భరతుని కోరారు. భరతుడు రాముడిని విడిచిపెట్టవద్దని వేడుకుంటాడు. కాని రాముడు 4 సంవత్సరాల తరువాత తిరిగి వస్తాడని అతనికి హామీ ఇస్తాడు మరియు వారి తల్లి కైకేయిని రక్షించమని ఆదేశిస్తాడు. భరతుడు తపస్వి భరద్వాజను సందర్శిస్తాడు. అతను తనకు సింహాసనాన్ని విడిచిపెట్టాలని రాముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తాడు. భరతుడు రాముడు అతనికి తన తెప్పిల చాడి మెరికి రాజ్యాన్ని పరిపాలించడానికి వీలు కల్పిస్తుంది. భరద్వాజను సందర్శించి అతని సెలవు తీసుకున్న తరువాత
భరతుడు తన తండ్రి మరియు తల్లి లేకపోవడాన్ని విచారిస్తూ భారదహనంతో భరత అయోధ్యకు చేరుకుంటాడు. అది చీకటిగా మరియు దిగులుగా ఉందని, సాధారణ ఆనందం మరియు వేడుకల శబ్దాలు లేవని తెలుసుకుంటాడు. అతను రాముడి వనవాసం పట్ల తన బాధను వ్యక్తం చేస్తాడు. అతను లేకుండా నగరం తన అందాన్ని మరియు మనోజ్ఞతను కోల్పోయిందని పేర్కొంటాడు. భరతుడు ఇప్పుడు మరణించిన తన తండ్రి దశరథుని నివాసంలోకి ప్రవేశించి దుఃఖంతో బాధపడు. రాముడు తిరిగి వచ్చే వరకు అయోధ్యను పరిపాలిస్తానని భరతుడు ప్రతిజ్ఞ చేస్తాడు. తన చెప్పులను అధికార చిహ్నంగా ఉపయోగిస్తాడు. అతను చెప్పులను అమర్చుకుని సన్యాసి పాత్రను ధరించి తన విధులను తిరిగి పొందడానికి రాముడు తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ రాజ్యానికి బాధ్యత వహిస్తాడు. చిత్రకూటలోని సన్యాసులు ఖారా నేతృత్వంలోని రాక్షసులు ఉండటం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు వారిని వేధిస్తున్నారు మరియు చంపుతున్నారు. ఒక పితృస్వామ్య సన్యాసి రాముడి తనతో పాటు మరొక ప్రదేశానికి వెళ్ళమని సలహా ఇస్తాడు. కాని రాముడు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. రాముడు, సీత, లక్ష్మణులు అత్రి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వారు ఋషి మరియు అతని భార్య అనసూయ చేత స్వాగతించబడతారు. రాముడు సీతను అనసూయకు పరిచయం చేస్తాడు. అతను ధర్మాన్ని అనుసరించడం మరియు అంకిత భావంతో కూడిన భార్యగా ఉండటం యొక్క ప్రాముఖ్యత గురించి ఆమెకు సలహా ఇస్తాడు. తన బంధువును విడిచిపెట్టి గర్వాన్ని దూరం చేసినందుకు సద్గుణవంతురాలి. సీత తన కథను అనసూయకు వివరిస్తుంది. ఒక స్వీయంపిక వేడుక ద్వారా రాముడు తనను ఎలా గెలుచుకున్నాడో వివరిస్తుంది. ఆమె తన తండ్రి జనకతో దివానితో తన జీవితాన్ని మరియు రామునితో తన జీవితాన్ని. అనసూయ సంతోషించి సీతకు బహుమతులు ఇచ్చి రాముడి వద్దకు తిరిగి రావాలని కోరుతుంది. స్త్రీ సన్యాసి అయిన అనసూయ రాముడి భార్య సీతను కలుస్తుంది. తన భర్త పట్ల సీతకున్న భక్తికి ఆకర్షితురాలై భర్త